ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ నెలలో ఒక వాగ్దానాన్ని మనం ధ్యానించుకుంటాము. నేను ప్రతి వాగ్దాన సందేశకుడుకులో చెప్తూనే ఉంటాను. వాగ్దాన సందేశకుడు కంటే రాత్రే మన కొరకు కొత్తగా బైబిల్లో ఆయన ఒక వాగ్దానాన్ని రాయుడు. అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఎలా జరుగుతుంది అని మనం వివరంగా తెలుసుకొని ప్రార్థించుకోవాలి. వాగ్దానాలు ఇప్పుడు కాదు, మనం పుట్టక మునిపే వాగ్దానాలు ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. ఈ వాగ్దానాలు మనం ఏం చేయాలంటే ధ్యానించి ఎప్పుడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం, ఎలా ఈ వాగ్దానానికి నేను స్వతంత్రుడనవుతాను, మనం ఎప్పుడు అర్హులం అవుతామని మనం ధ్యానించి తలపోసి ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుంటే మన పితరుల జీవితంలో నెరవేర్చిన దేవుడు మన జీవితంలో కూడా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కలెక్టర్ అయిన అతన్ని అడగండి. కలెక్టర్ అయ్యాడు కదా, అతన్ని అడగండి. నేను కూడా కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఆయన తీసుకున్న స్టెప్స్ అన్నీ చెప్తాడు. ఆ స్టెప్స్ మనం కూడా తీసుకుంటే మనం కూడా కలెక్టర్ని అవుతాం. అవ్వకూడదని అక్కడ రాసిందా? మాట్లాడండి. ఆయన ఒక్కడే కలెక్టర్ అవ్వాలని, నేను కలెక్టర్ని కాకూడదని నేను రాసిందా? లేదు. అబ్రహాము అనుభవించాడంటే ఆయన తీసుకున్న స్టెప్స్, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న పద్ధతులు మనం తెలుసుకోవాలి. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థించాలి. ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి. తప్పనిసరిగా ఆనాడు అబ్రహాంకి మేలు చేశాడు, మన పితరులకు మేలు చేశాడు, మనకి మేలు చేస్తాడు. మనకే కాదు, రాబోయే తరానికి కూడా చేస్తాడు. మనకు ఈ వాగ్దానాలే, రాబోయే తరానికి కూడా ఈ వాగ్దానాలు. మనకు మాత్రమే, మన తరానికి మాత్రమే ఈ వాగ్దానం. వచ్చే జనరేషన్కి ఏం జనరేషన్ అంటది? ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చింది కదా, జన్జియా. ఏ కాదు, ఇప్పుడంతా యూత్కి ఏదో కొత్త జనరేషన్ అని చెప్తున్నారుగా. జన్జియా ఏదో గంజో గింజో నాకేం తెలుసు. సరే, వాళ్ళకొక వాగ్దానము, మనకొక వాగ్దానం కాదు. మన పితరులకి ఏ వాగ్దానాలో మనకు కూడా ఆ వాగ్దానాలు, మన తర్వాత తరానికి కూడా ఆ వాగ్దానాలు. ప్రభు వచ్చే అంతవరకు ఉన్న తరాలన్నిటికీ ఈ వాగ్దానాలే. ఎవరైతే ఈ వాగ్దానాల్ని విశ్వసించి ఆ వాగ్దాన పూరితంగా నడవడానికి అంగీకరించి సరి చేసుకుంటారో వారందరికీ సొంతం ఈ వాగ్దానాలు. హల్లెలూయా. ఎవరు కష్టపడి శ్రమపడి చదివి గొప్ప నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళందరికీ ఆ స్థానాలు ఉన్నాయి. ఆ నిర్ణయంలో మనం లేకపోతే మాత్రం ఎక్కడికి మనం ముందుకు వెళ్ళలేం. గనుక వాగ్దానం అనేది వ్రాయబడిన సత్యం. ఈ సత్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. సరే, మనం చాలాసార్లు చదువుకుంటున్న 45వ అధ్యాయం 2వ వాక్యం, యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 45 2వ వాక్యంలో ఆ మాటలు చదువుతారు. జాగ్రత్తగా ఆలకించండి. ఇది మనం చాలాసార్లు చదువుకుంటున్న వాక్యం అయినప్పటికీ ఒక్కసారి ధ్యానిద్దాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చాలు. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవలసింది ఒకటే, అదేంటంటే నేను నీకు ముందుగా పోవచ్చు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడు ఎట్లా ఉన్నాడు అయ్యగారు. దేవునికి చప్పట్లు కొట్టున్న అందరూ. ఏ స్తోత్ర. హల్లెలూయా. మనం ముందుగా వెళ్ళి ఆయన అట్లా ఉండబట్టే మనకు ధైర్యం. హల్లెలూయా. ఎందుకంటే ఆ ముందుగా వెళ్ళి ఆయన్ని బట్టే మనకు గుండె ధైర్యం. ఆయన కనుక ఏమి చేతగానోళ్ళలాగా చింపిరి జుట్టు వేసుకొని, చిరిగిన బట్ట వేసుకొని, మట్టి సార్లు వేసుకొని బిక్కుమంట రిక్కుమంట వెళ్తున్నాడు అనుకో, అవి వెనకొచ్చే మనకి ఎట్లుంటుంది? దడదడగా ఉంటుంది. కానీ అట్లా లేడు ఆయన. ఎట్టున్నాడు చూడండి. ఆయన చూస్తేనే గుండె నిండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వెనకొచ్చేవాడు ఏ విషయంలో అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన మనకు ముందుగా వెళ్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కోరుకోవాల్సింది ఏంటంటే, నాయన నాకంటే ముందుగా నీవు వెళ్ళాలి.
ఆయన చెప్తున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందు వెళ్తాను అంటున్నాడు. చదువుకునే పిల్లలైతే ప్రార్థన చేసుకోండి, నాయనా నేను మరలా వెళ్తున్నాను, నాకు ముందు ఏంటి నువ్వు వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే ఈ కొత్తగా ఒక తరగతిలోకి అడుగు పెడుతున్నారు, కొత్తగా ఒక ఉన్నత స్థానానికి వెళుతున్నారు, దేవుడు ఆశీర్వదించిన దీవించిన స్థితికి వెళుతున్నారు, దేవుడు మిమ్మల్ని కూర్చుండబెట్టాలనుకున్న ఆ స్థానానికి వెళుతున్నారు. అప్పుడు మీరేం చేయాలంటే మీకై మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను కూర్చోవాలని కూర్చోకుండా, మీకై మీరు పరిగెత్తి నేను వెళ్ళాలి అని అనుకోకుండా ప్రార్థన చేసుకోండి. ఈరోజు నాకంటే ముందుగా నువ్వు వెళ్ళాలయ్యా, నాకంటే ముందుగా నువ్వు నడవాలయ్యా, నాకంటే ముందుగా నువ్వు వెళితే నీ వెనక నేను వస్తే నాకు జయం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుందని మీరు కోరుకోవాలి. హల్లెలూయా. చిన్న మాట చెప్పనా, ఇశ్రాయేలీలు చాలా బాగానే వెళుతున్నారు, ఆశీర్వాదకరంగానే వచ్చారు. ఇశ్రాయేలీల గుడారాలన్నింటిలో కలవరము, కన్నీళ్ళు, సణుగులు, గొడుగులు, అసలు ఇంకా చెప్పాలంటే నాయకులైన వాళ్ళకి తలపోటు. వింటున్నారా? నాయకులైన వాళ్ళకి తలపోటు వచ్చి సమాజం అంతా గందరగోళం అయిపోయింది. ఎందుకైందో తెలుసా? అక్కడి దాకా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, మనకంటే ముందుగా కొందరిని పంపిద్దాము, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎలాగా ఉంటుందో వేగు చూసేసి వస్తారని మహానుభావులను పంపించారు. నాకెందుకో ఏం ఆలోచన వచ్చిందంటే, ఇంతవరకు వెనక ముందు చూసుకోకుండా ప్రభువును ముందు పెట్టుకుని వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అనవసరంగా కదా మనకంటే ముందుగా కొంతమందిని పంపిస్తాం. వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అసలు మనకంటే ముందు? చెప్పు. దావీదు కూడా ఒకసారి ఏం చేశాడు? జనసంఖ్యను లెక్క పెట్టమన్నాడు. అసలు జనసంఖ్య లెక్క పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఒకప్పుడు లేదు కదా నీకు అలాంటి ఆలోచన, ఒకప్పుడు లేదు కదా నీకు అలాంటి బుద్ధి, ఒకప్పుడు అలాంటి పద్ధతులు మనకు లేవు కదా. గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ఎంతమంది సైన్యం వెళ్ళాడు? మరి ఇప్పుడు సైన్యాన్ని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సింహం చీల్చినప్పుడు ఎంతమంది సైన్యం వెళ్ళాడు? ఒక్కడే వెళ్ళాడు కదా. మరి సింహాన్ని చీల్చినప్పుడు ఒక్కడే వెళ్ళి, ఎలుగుబంటిని చీల్చినప్పుడు ఒక్కడే వెళ్ళి, గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు సవాలు విసిరి, ఇప్పుడు జనంతో ఏం పని వచ్చింది? కొన్ని సందర్భాల్లో మన మట్టి బుర్ర ఈ మట్టి ఆలోచనలు ఆలోచిస్తుందండి. ఈ మట్టి బుర్ర అంతే, కుక్కతో ఒక వంకర అంటారు కదా, అట్లాంటిది ఈ మట్టి బుర్ర. అరే ఇంతకాలం నా ముందు నడిచింది ఎవరు? ఇంతకాలం నేను వచ్చింది ఎలాగా? ఇంతకాలం నేను బ్రతికింది ఎలాగా? ఇంతకాలం నేను జయించింది ఎలాగా? ఇంతకాలం నాతో ఎవరున్నారు? ఇప్పుడు నేను మరలా వీళ్ళని పంపించి వీళ్ళు తెచ్చే సమాచారంతో నేను ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అనుకోకుండా పంపించారు. ఆ చరిత్ర మీకు తెలుసు కదా. వీళ్ళు వచ్చారు, మంచి సమాచారం తెచ్చారా? చెప్పండి. తయారు ఎందుకు తెస్తారు? మట్టి బుర్ర తయారండి. మరి వీళ్ళేమో వాళ్ళని ముందు పంపించారు, నువ్వు వెళ్ళి చూసిరాపో, నువ్వు వెళ్ళి చూసిరాపో అట్లాగని. వాళ్ళు వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు కుదుటుగా ఏమన్నా వచ్చారా? కుదుటుగా ఏమి ఉన్నారా? రావడం బండలాంటి మాట తీసుకొని వచ్చి గుండెలు వేసారు. గుండెలు బగిలే ఇంకా ఒక్కొక్కడికి. కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే సర్వ సమాజం అంతా కలవర పడిపోతుంటే, ఎందుకంటే మెజారిటీ వాళ్ళు మైనారిటీ. ఎవరో ఆ ఇద్దరు, యెహోషువ కాలేబ్ అనే వాళ్ళు మైనారిటీ ఇద్దరు. వీళ్ళు ఎంతమంది? 10 మంది చెప్పే మాట ముందు ఇద్దరు చెప్పే మాట చాలా మంది అవుతుందా? ఈ ఇద్దరు చెప్పే మాటలు విని ఏమన్నారు తెలుసా? అంతేలయ్యా మీరంతా ఒకటేగా, అందుకే వాళ్ళ పక్షాలు మాట్లాడుతావు నువ్వు. మీరంతా ఒకటేగా, అందుకే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతావు, మాకు అనుకూలంగా ఎందుకు మాట్లాడు? మేము చూసాం, మేము వెళ్ళాం, మేము చూడలేదనుకుంటున్నావా? మాకు తెలియదు అనుకుంటున్నావా? అంత మాత్రం మాకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదనుకుంటున్నావా? వీళ్ళే 10 మంది చెప్పే మాట వింటారు కానీ ఇద్దరు చెప్పే మాట వాడు వింటాడా? మీరు కూడా అంతే కదా, నేను కూడా అంతే కదా. ఎక్కువ మంది ఎటు చెప్తే ఎటు మాట్లాడితే అలాగే మనం కూడా వెళ్ళిపోతాం. అంతేగాని ఆలోచించి వివేచించి అలాగే చేస్తామా? పాపం గగ్గోలు పెట్టి బట్టలు చెప్పుకొని ఏడ్చి
విన్నపించుకోవాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ. అయ్యా అలా కాదురా స్వామి, నా మాట ఇంత ఇంత చేటు, ఇంత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత కష్టం ఎందుకు వచ్చింది అసలు? అందాకా వచ్చా దేవుడు ఇంత దాకా తీసుకొచ్చిన వాడు అక్కడ. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఇంత దూరం ఇన్ని అద్భుతాలు చేసి అరణ్యములో పోషించి రక్షించి తీసుకొచ్చిన దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మీరు పోయి చూసేసి రాపోండి అని చెప్తే వీళ్ళు పోయి చూసి వచ్చినంత మాత్రాన్ని వీళ్ళకి ఏమైనా ఒరుగుతుందా? మరి ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు అక్కడ వసతుల్ని, అక్కడ పరిస్థితులు మారుస్తాడా లేదా? మరి ఎందుకు వచ్చిన గొడవ? నేను చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మన ముందు ఎవరో ఉండాలని, ఎవరో నడవాలని, ఎవరో ఉండాలని, ఎవరో మనకు సహాయం చేయాలని మనం అనుకోవచ్చు. ఈరోజు ఒక ప్రార్థన చేసుకోండి, నాయన నా ముందు ఎవరు ఉండాల్సిన అవసరం లే. ఈరోజు ప్రార్థన చేసుకోండి, ఆయన ఎవరు నా ముందెళ్ళి నాకు రిపోర్ట్లు సపోర్ట్లు, నా పక్షాన్ని నిలబడాలి, నా పక్షాన్ని ఉండాలి, నా పక్షాన్ని మాట్లాడాలి, నా ముందుకెళ్ళి చూసి రావాలి, ఎవడొద్దు. నువ్వు వస్తే చాలు నాయన నా ముందు. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటే ముందు నువ్వు ఉంటే చాలు. ఆయన వెనక చూసి, ప్రభు నువ్వు వెనకరా, నేను ముందు వెళ్తాను పోయావనుకో గోతులో పడతావు. అలా కాదు. మీరు ఆశించండి, ప్రార్థించండి. మీ వ్యాపారం అయినా, మీ చదువుల రంగమైనా, మీ చేతి పని అయినా, మీ కుటుంబపు వ్యవస్థ అయినా, మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళు చూపులైనా, వాళ్ళని వీళ్ళని పంపించి నువ్వు చూసి రాపంటే కొంప కూల్చేస్తారు వాళ్ళు. అవును, నిజం నేను చెప్పే మాట. వీడు పోయి మంచి ఫ్యామిలీలో పడతాడురా, వీడేళ్ళు మంచి ఫ్యామిలీలో పడితే వాడు బాగా డెవలప్ అయిపోతాడు అనుకుంటే ఏం చెప్తాడు తెలుసా? ఒరే బాగలేదురా, కర్రీగా ఉంది అమ్మాయి, వద్దులేరా అని చెప్తాడు. ఎందుకంటే వీడు పోయి ఆ ఫ్యామిలీలో పడితే బాగుపడతాడని ఈర్ష్య. మనుషుల స్వభావాలు ఎట్లాగే ఉంటాయి. వీడు పోయి మంచి కుటుంబంలో పడుతున్నాడు, వీడిల్లు మంచి ఫ్యామిలీలో పడుతున్నాడు, వాళ్ళు వీడిని బాగా సపోర్ట్ చేస్తారు, బాగా మంచి స్థితికి వెళ్ళిపోతాడు అనుకుంటే ఏం చేస్తారు? ఒరే మన కులం కాదులేరా, మన మతం కాదులేరా, అదిలేరా ఇదిలేరా, చెవులు చూడరా ముందుకున్నాయి, కళ్ళు చూడరా ముందుకున్నాయి, కళ్ళు ముందుగా వెనకుంటాయా, ఏదో చెబుతారు దొంగ మోకాళ్ళు. నా మాట ఏనండి. అందుకే అబ్రహాం అన్నాడు, నువ్వు కాదు వెళ్ళేది, నీకు ముందు ఒక దేవదూత వెళతాడు. హల్లెలూయా. ఆ దేవదూత ఎవరు? మన ప్రభు అని యేసుక్రీస్తే. మీరు పాత నిబంధన కాలంలో యెహోవా దూత అన్నాడంటే, ఆ యెహోవా దూత అనగానే మీరు గుర్తు చేసుకోవాల్సింది ఎవరిని? యేసయ్యని. నా దేవుడు వెళ్ళాలి ముందు, ఆయన సెట్ చేస్తాడు. నువ్వు పోయి కలబులు మాట ఏం చెప్పాల్సిన అవసరంలే. ఆయన ముందెళ్ళాడంటే నాకు మేలు జరిగినట్టే, ఆయన ముందెళ్ళాడంటే నా కార్యం సఫలమైనట్టే, ఆయన ముందెళ్ళాడంటే నా బ్రతుకు పండినట్టే, ఆయన ముందెళ్ళాడంటే నా కోరిక సిద్ధించబడినట్లే. ఈ రాత్రి నేను కూడా మీతో ఎక్కువ చెప్పట్లేదు, ఇది చెప్తున్నాను. ప్రతి విషయంలో ఏదైనప్పటికీ కూడా ఆఖరిలో మనం ప్రార్థన చేసుకుంటాం కదా, చెప్పండి ప్రభుత్వం, నాయన వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి వాళ్ళని పెట్టుకుని వీళ్ళని పెట్టుకుని వాళ్ళు ముందు వెళ్తారు, నేను అనుకొని అన్నిట్లో ఓడిపోయి వాడిపోయి చెడిపోయి కుంగిపోయి పడిపోయి ఇక్కడ దగా వచ్చాను ప్రభువా, నాయన తెలిసి వచ్చింది బాబా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను మాత్రం ఇంకెవరిని ముందు పెట్టుకున్నాయా, నా ముందు నీవే వెళ్ళాలి. ఎందుకంటే ముందెళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నా ప్రోత్సహించారా? ముందెళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నా ప్రోత్సాహంగా మాట్లాడారా? చెప్పరేంటంటే మాయ్ ఏంటి బొట్లో బట్టలు పెట్టుకొచ్చుకున్నావు అనిందంట ఆ యాంటీ. ఈ అమ్మాయి అనిందంట బాప్తీసం తీసుకుంటున్నానని. ఆమె అనిందంట, మెంటలు వచ్చిందా, పిచ్చి వచ్చింది, తెక్కలదానా, బుర్రక ఎక్కడుందా, నీకు మోకాల్లో ఉందా, నీ వయసు ఎంత, నువ్వెంత, బాప్తీసం అంటే తెలుసా నీకు అసలు? లోకంలో ఎన్ని రుచులు ఉన్నాయి, ఏంది సంగతే? ఈ వయసులో బాప్తీసం అంట, బాప్తీసం ఈ వయసులో నేనే నిలబడలేకపోతుంటే. ఎందుకు ముందు పోయిన వాళ్ళు ఎట్లాగే ఉంటారు, ఎవరు బగబండే మాటల్లో నీళ్లు కొట్టేస్తారు. ఈ ముందు పోయిన వాళ్ళు మనుషులు ముందు పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే ఇట్లాగే ఉంటుంది. పెట్టో బట్టలు పెట్టుపా, నీకు ఏం తెక్క బాప్తీసం అంట, బాప్తీసం. పాప మా అమ్మాయి ఈమె చెప్పే మాటలు బెదిరిపోయి ఈ వయసులో నేను నిలబడలేకపోతున్నాను ఉంది కదా, ఓ అమ్మో అనుకొని పాపం వెళ్ళిపోయిందంట. ఆ మరుసటి వారు వచ్చి అన్నతో చెప్తే అన్న కోపపడ్డాడట. ఆ ముదురాంటి పక్కన నువ్వెందుకు కూర్చున్నావు అమ్మాయి అన్నాడంట. ఎందుకంటే మనం వాళ్ళని కాదు కదా ముందు పెట్టుకోవాల్సింది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఆయన్ని పెట్టుకోవాలి ముందు.
వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పడిపోయారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఊడిపోయారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు ఉన్నారు, అలా అట్లాగైపోయారు, వాళ్ళ సంగతి ఏమైంది, వీళ్ళ సంగతి, వాళ్ళ సంగతి నీకెందుకు, నాకెందుకు చెప్పండి? మనమేమన్నా ఈ వార్తాపత్రికలు విలేకరులమే? చెప్పండి. లేదు. మనకెందుకు వచ్చిన గొడవ? మన ముందు ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి. ఆయన ముందెడితే చాలు. కానీ నువ్వు వెళ్ళు చూసిరాపో. నాకు ఇప్పుడు ఈరోజు సాయంకాలం ఇదే నేను ధ్యానించుకుంటా ఉంటే నాకు అదే గుర్తొచ్చింది. మా అమ్మ చెప్తుండేది ఒక మాట. మా ఊర్లో పాపం మతిస్థిమితం లేని ఒక ఆమె ఉండేది, దీవెనమ్మ అని. పేరేమో దీవెనమ్మ. ఆమెకు మతిస్థిమితం ఉండేది కాదు. నాకు బాగా ఒక తెలిసినప్పుడు కూడా తెలుసు. ఒకరోజు మా అమ్మ ఆడవాళ్ళకి ఇంకేం పనులు ఉంటాయి, వాళ్ళకి రాజ్యాలు పరిపాలించే పనులు ఏమి లేవు కదా. అన్నం కూర పెట్టారంటే మొత్తం లోకమంతా తిరిగేసి వస్తారు కదా. ఏంటి సీరియస్గా చూస్తున్నారు నన్ను? ఇంక వీళ్ళంతా వేప చెట్టు ఒకటి ఉంది మా ఇంటి దగ్గర. ఆ వేప చెట్టు దగ్గర కూర్చొని స్త్రీలంతా ఆడవాళ్ళంతా కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళలో ఒక ఆమె ఈ పిచ్చిది, ఈ మతిస్థిమితం లేని దీవెనమ్మ అని ఆమె అట్లా వెళ్తూ ఉంటే, ఓమాయ్ దీవెన, ఇంటికి వెళ్ళి పోయి మండుతుండే చూసిరాపో అనిందంట. ఎవరికన్నా పని చెప్పచ్చు, కానీ పిచ్చోళ్ళకి పని చెప్పచ్చా? ఈమె పాపం లోకాన్ని ఏలుకొని లోకాన్ని రాజ్యాలు జయించే మాట్లాడుకుంటున్నారు కదా. ఈమె వెళ్ళి చూసుకోవచ్చు కదా. మళ్ళీ సబ్జెక్ట్ కట్ అయిపోద్దే. అందుకని దారుని పోతుంటామో దీవెన ఇంటికి వెళ్ళి పోయి మండుతుండే చూసిరాపమ్మా నా బంగారు కొండ అనిందంట. పాపం పిచ్చిదావి, నాకు కూడా తెలుసు. వీళ్ళు ఇంకా పిచ్చపాటి మాటల్లో పడున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో దేవుడు తెలుసు, వాళ్ళకి తెలుసు. సరే, ఈ ఆమె పిచ్చిది వెళ్ళింది 15-20 నిమిషాల దాకా రాలా. వీళ్ళే మర్చిపోయారు, చెప్పిన సంగతులు మర్చిపోయారు. ఎందుకంటే డీప్ సబ్జెక్ట్ కదా. ఇక 15 నిమిషాల తర్వాత ఎగురుకుంటూ మండుతుంది అంట వచ్చిందంట. నిజం, పిచ్చిదే పాపం. వీళ్ళేమనుకున్నారు, ఆ పిచ్చిది కదా అట్లా ఎగరతా ఉంటుంది కదా అనుకున్నారు. అయిపోయింది. పిచ్చపాటు మాట్లాడుకుంటున్నారంట. 20 నిమిషాల కల్లా అరుపులు కేకలు చూస్తే పొగ. పల్లెటూరులకు పోయి తాటేకి ఇళ్ళు కదా, పొగ కేకలంట. ఒరే ఆర్పు గీర్పు ఏందని. వీళ్ళు ఏంటమ్మా అంటే వాళ్ళలో ఒక పరిగెత్తుకుంటుంటామో నీ ఇల్లు కాలిపోతుంది అక్కడ అన్నారంట. ఓయమ్మా ఓ నాయన పరిగెత్తుకుంటూ వెళితే నిజమే ఈ ఇల్లే. ఈ పిచ్చిది ఏం చేసిందో తెలుసా? పొయ్యి మండుతుందో లేదు చూసిరామంటే ఆ పొయ్యిలో మండే కట్టిపొలం తీసుకొచ్చి ఇంటికి పెట్టేసి వచ్చింది. కాల్చుంటే మండుతుంది అంటే ఈమె కొంత పొయ్యి మండుతుంది అనుకుంది, ఇల్లు మండుతుంది అనుకుంటుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే మాట, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. నా మాట ఏనండి. వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, వాళ్ళని ముందు పెట్టుకుందాం, వీళ్ళు ముందు పెట్టుకుందాం, ఇలాంటి పిచ్చి పనులు పెట్టుకుందామంటే దేవుడు వెనకుంటాడు. ఆయన వెనకబెట్టి నువ్వు ముందుకెళ్ళిన ఏ కార్యం కూడా నీకు సఫలం కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు యోహాను సువార్త 10:4 చూడండి. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా, తన సొంత గొర్రె, ఇక్కడ నాకు ఆ మాట ఎందుకో ఇది అనిపించింది. తన సొంత గొర్రెలన్నింటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. చూడండి, స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ ఒక మాట నాకు ఎందుకో ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది. అదేంటంటే తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా అంటే సొంత గొర్రెలు కాకపోతే ఆ గొర్రెలు ఒప్పుకోవు ఆయన ముందు వస్తుంటే. అవును కదా. ఆయన సొంత గొర్రెలు అయితే అయ్యా నా ముందు నువ్వు నడువయ్యా, నా ముందు నువ్వు వెళ్ళయ్యా, నీ వెనక నేను వస్తాలయ్యా అనుకుంటారు సొంత గొర్రెలు. ఆయన గొర్రెలు కాని గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు ఏమంటాయి, ఈయన ఎవరు ముందు వస్తున్నాడు, ఈయన ఎవరు ముందు వెళ్తున్నాడు, ఆయన వెనక రమ్మను. చూసారండి, ఆయన ముందు ఉండడానికి, ఆయన ముందు నడవడానికి ఒప్పుకోవు ఆ గొర్రెలు. వింటున్నారండి? ఈ మధ్య అక్కడక్కడ వింటున్నాను నేను. ఆడెవరు మనల్ని గొర్రెలు అంటున్నారండి. గొర్రెలు అంటే సంతోషించండి రా బాబు, మనం గొర్రెలమే. స్తోత్రం కలుగును గాక. అల్లలు మనం బాధపడేదే ఉంది, సంతోషించాలి, మనం ఆనందించాలి. ఎందుకంటే సాధువు గొర్రె ఎప్పుడు కరవదు. సాధువు ఎంత వినయమో, ఎంత విధేయతో, ఎంత సాత్వికమో, మంచిదే కదా.
మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం మరోలో భావించాల్సిన అవసరం లేదు. మనం గొర్రెలమే. వాళ్ళు ఏమన్నా అనుకొని మనం ఏం చింతించాల్సిన అవసరం లేదు. మనం గొర్రెలమే. మనకు ఒక కాపరి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆ కాపరికి సొంతం. మనం ఆ కాపరి మనకు ఆ గొర్రెలు వెలుపలకు వెళ్ళినప్పుడల్లా, బయటకు వచ్చినప్పుడల్లా, దొడ్డులో నుంచి వెలుపలకు వచ్చినప్పుడల్లా ఈ గొర్రెలకి ఎవరు ముందుంటారు? తన సొంత గొర్రెలకి. మనం ఆయనకి సొంతమైతే, మనం ఆయన రక్తం చేత కడగబడిన వారమైతే, మనం నీతి నిమిత్తము బాప్తిస్మమును పొంది ఆయనను ధరించుకున్న వారమైతే, మనము ఆయన స్వకీయ సాంపాద్యముగా మార్చబడితే మన ముందు ఆయన నడుస్తాడు. హల్లెలూయా. ఆయన ముందు నడిచాడే అనుకో, అక్కడ రాయబడిన వాగ్దానంలో మాట ఏంటి అంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, నీవు ఎక్కలేని ప్రతి స్థలాన్ని నీకు చదును భూమిగా చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నీకు కష్టం ఉందో ఆ కష్టం తొలుగుతుంది. ఎక్కడ నీకు భారం ఉందో ఆ భారం నీకు తొలుగుతుంది. ఎక్కడ నీకు ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది నీకు తొలుగుతుంది. ఎక్కడ నీ శక్తి సరిపోవట్లేదో అక్కడ ఆయన శక్తి నీకు కలుగుతుంది. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమభూమిలో నడిచినట్లుగా నువ్వు నడిచి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. అలా కాకుండా మనుషులు నీ ముందు వెళ్ళారనుకో, ఎక్కడ లేని తిప్పలన్నీ తీసుకొచ్చి నీ ముందేస్తారు. ఎక్కలేక, నడవలేక, జుట్టు పీక్కోలేక, చిక్కు సమస్యలు ఇరక్కబోయి సావాలంతే. నా మాట వినండి, నేను ఒక సేవకునిగా చెప్తున్నాను. ఇంకా మించి మీ అభిమానం కొద్ది మీరు ఎట్లా నన్ను భావిస్తే అట్లా అనుకోండి అంతే. ఒక సేవకునిగా, ఆత్మీయంగా, ఒక తండ్రిగా, ఒక కాపరిగా చెప్తున్నా. దేవుణ్ణి మీ ముందు పెట్టుకుంటే పర్వతాలు కూడా ఏమవుతాయి? చదును భూమి అవుతాయి. అట్లా కాకుండా నీకు తెలిసిన వాళ్ళు, అయిపోయిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వాళ్ళని ముందు పెట్టుకున్నామంటే వాళ్ళ వలన చిక్కు సమస్యలు వచ్చి నెత్తి మీద పడడం తప్ప. అర్థమవుతుందండి? కొంతమంది ప్రత్యేకమైన కృప పొందుకొని ఉంటారు. ఏం కృప అంటే అడ్డాలు కొట్టే కృప. ఏ పని సాగనివ్వరు, ఏ పని జరగనివ్వరు, ఏ పని సాఫీగా సాగనివ్వరండి. ఏదో ఒక ఆటంకం చెప్తారు, ఏదో ఒక అడ్డుపొల్లు వేస్తారు, ఏదో ఒక విషపు మాట వెదజల్లుతారు. లేనిపోని సమస్యలు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకోవడం తప్ప మనం కాలు కదిపి ముందుకి వెళ్ళలేము. మనం ఏం చేయాలంటే, నాయనా నువ్వు ముందున్నావు, నీ వెనక నేనున్నా, నువ్వు ఎటు వెళితే నీ వెనక నేను అట్లా వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేంట్లోనైనా ఆయన ముందు పెట్టుకోండి. ఈ నెల ఆయన చేస్తున్న వాగ్దానం బట్టి ఆయన చేయి పట్టుకోండి. ఆయన ముందు నడుస్తాడు, ఆయన వెనకాల మనం వెళదాం. మన కార్యాలన్నీ సఫలమగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఒక 3 వాక్యాలు చదివించి ముగిస్తాను. ఇంకొక అర్ధగంట ఉంది కనుక ఈ అర్ధగంటలో 3 విషయాలు చెప్తాను. ఒక్కొక్క మాట 15 నిమిషాలు, అప్పుడు సరిపోద్ది కదా. సరే, అదేంటంటే మొదటిది ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారు, వినండి. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి. దేనికి? నీకు ముందుగా దాటిపోయి. దేనికి దాటిపోయి? ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయును. అది ఎందుకు ఆయన మనకంటే ముందుకు వెళ్ళేది? బిల్డప్ ఇవ్వడానికి కాదు, కాళ్ళు రెగరేయడానికి కాదు, మేసాల మెలేయడానికి కాదు. మన ప్రతాపం చూడు అని ప్రతాపం చూపించుకోవడానికి కాదు. మన ముందు ఆయన ఎందుకు వెళ్తున్నాడంటే ఊరకనే తేరకనే బూరకనే ఏదో నేను పెద్దోడిని గొప్పవాడిని చూపించుకోవడానికి కాదు. మన ముందు ఆయన ఎందుకు వెళ్తాడు అనంటే, మన ఎదుట ఉన్న జనములను మన ఎదుట ఉండనివ్వకుండా నశింపచేయుటకు. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పాలంటే, శత్రువులను నశింపచేయడానికి, శత్రువులను జయించే శక్తి మనకు లేకపోవచ్చు, శత్రువుతో ఎదురాడి పోరాడే శక్తి మనకు లేకపోవచ్చు. మన బలం ఎంత, మన శక్తి ఎంత అండి? మన శక్తి, మన బలము, మన బలగం ఎంత చెప్పండి? సరిపోద్దా శత్రువుతో మనం పోరాడడానికి? మాట్లాడండి, సరిపోతుందా? సైతం దగ్గరికి నిలబడి నేను సూపర్గా పాడతా అంటే వాడు అంటాడు, రే ఇక్కడ ఉండేది మ్యూజిక్ డైరెక్టర్, ఎవడాడు?
ఆడు మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆడు ఒక రెక్కలాగి విప్పితేనే వేల మంది వేణులు వాయించేంత శబ్దాలంట. అసలు వాడు ప్రపంచంలోనే, ఈ సృష్టిలోనే నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. ఆడికి మనం నేను పాటలు పాడతా అంటే ఎట్లుంటుంది? ఆడు పక్కన నవ్వుకుంటాడు. మరలా ఏమో నేను పాటలు రాస్తా అని అనుకో, రాస్తావా? ఏం రాస్తావు నువ్వు? ఏం రాస్తావు? లెక్క గడి చేయడాడు. ఇక మరలా ఏంటి మా చర్చ్ అసలు ఎంత పెద్దదే, లెక్క గడి చేయడు. వీటిలన్నిటికీ ఏటికి ఆడు భయపడగాడు కాదు కదా. అసలు వాడు ఆ మాటలు చెవిదాకా కూడా రానిచ్చాడు. ఎందుకంటే వాడు శక్తి ఎదుట మన శక్తి ఎంత అంటున్నారా? ఇవి కాదు, వీటన్నిటిని పక్కన పెట్టి అలాగా వాడు ముందు కనుక మనం మోకాళ్ళు వేసి ప్రభు చేతిని పట్టుకున్నామే అనుకో, హల్లెలూయా. మీకు మాట చెప్పనా, అన్నీ చేయగలడేమో కానాడు వాడికి రానిదంటూ ఒకటి ఉంది. అది ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనకు సహవాసం, దేవునితో మనకు అనుబంధం. మనము దేవునితో మాట్లాడడం, ఆయన మనతో మాట్లాడడం. ఈ అనుబంధమే గనక వాడు ఎదుట కనపరిచామంటే వాడు వేసుకొచ్చుకున్న చెప్పులు కూడా మర్చిపోయి వెళ్ళిపోతాడు. అంతే, ఇంకా మీ దగ్గర కనబడాడు. స్తోత్రం. అంటే నేను చెప్పేది ఏంటంటే వాడికి మన శక్తిని ప్రదర్శించడం కాదు, మన బలాన్ని ప్రదర్శించడం కాదు. దానియేలుని పిలిపించి రాజు ఏమన్నాడు? నీవు మర్మములు తెలపగలిగిన వాడవని నేను విన్నాను, నీకు ఆ మంచి జ్ఞానం ఉందని నేను విన్నాను. అట్లంటే దానియేలు అన్నాడు, అయ్యా ఉండు, మునగ చెట్టు ఎక్కించబద్దు, నేను కాదు, మర్మములను బయలుపరిచే దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దానియేలు ఆయన ముందు నిలబడుతున్నాడా, ఆయన ఆరాధించిన దేవుని ముందు పెడుతున్నాడా? అది విజయ రహస్యం, అదే విజయ రహస్యం. దానియేలు అన్నాడు, నో నథింగ్, నో నెవర్, నేను కాదు, పక్కన పెట్టి. దానియేలు కానీ యోసేపు కానీ మంచి వివేకమైన ఆత్మ కలిగిన వాళ్ళు, కలభావములను చెప్పగలిగిన ఆత్మ కలిగిన వాళ్ళు, ఎవ్వరికి సాధ్యము కాని వాటిల్ని ప్రభు దగ్గర వాళ్ళు తెలుసుకునే శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళని రాజులైన వాళ్ళు పొగిడినప్పుడు, గౌరవించినప్పుడు, వాళ్ళని ప్రశంసించినప్పుడు వాళ్ళు మొదట ప్రభు నిలబెట్టి, మా వల్ల కాదు బాబోయ్, మా వల్ల కాదు, ఇది మా శక్తితో జరిగేది కాదు, మా దేవుడు ఎవరనంటే మాకు ముందు నడుస్తాడు, మా ముందు నడిచి మా ఎదుట నిలిచిన వాటిలన్నింటినీ సమభూమిగా చేస్తాడు. మా ఎదుట నిలిచిన మా శక్తికి మించిన వాటిల్ని ఆయన ఏం చేస్తాడు? మీరు దావీదు చరిత్రలో చాలాసార్లు చదువుతుంటారు. సబ్జెక్ట్ కనుక, సందర్భం కనుక చెప్తున్నాను. పలుమార్లు సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఈ ఫిలిస్తీన్లు అనేవాళ్ళు దావీదు మీద ఊరకని విరుచుకుపడుతున్నారు. కొందరుంటారు చూడండి, అనకూడదు కానీ మీరు మరలా భావించద్దు, మీకు అర్థం అవ్వాలి కనుక చెప్తున్నా. ఆ సమస్య తెగదు తెల్లారదు. మీరు చిన్నప్పుడు బిగ్ ఫన్ తినుంటారు కదా. బిగ్ ఫన్ అంటే బబులిగం తిన్నారా లేదా? తిని తర్వాత తీసి పక్కవాడు కూర్చున్న సీట్ కట్టించారా లేదా? చేయరా మీరు? నాకు తెలుసుగా, మీ ముఖాలు చూస్తే అర్థం కావట్లే. చేస్తారు, నమిలి ఆఖరిగా సప్పగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారో మెల్లగా తీసి ఆ ఎదుటోళ్ళు లేస్తే పాపాడు పోయేస్తాడు కదా, ఆడొచ్చినప్పుడు ఆడు సీట్ కట్టించి పెడతారు. ఇంకా ఆడు తెలియక వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఏమి నవ్వో వాడు పాప పీక్కోలేక లాక్కోలేక అంటే కోతి పనులు. ఆ బిగ్ ఫన్ కూడా చూడండి, నములుతా ఉంటే నములినట్టే ఉంటుంది. అది తెగదు ఏంటండి, అది తెగదు, తెల్లారదు. కొన్ని సమస్యలు అంతే, మన వెన్నెముకలాగా మనకు ఒక నీడలాగా వెంటాడుతూ ఉంటాయి. తెగదు. ఓరే నాయన, తెగినట్టే ఉంటుంది, తీరినట్టే ఉంటుంది, పోయినట్టే ఉంటుంది, ఎళ్ళదు. ఆ సమస్యల వలయాలలో అలసిపోవలసిందే కానీ, విసిగిపోవలసిందే కానీ, ఏంట్రా బాబుని అర్థం కాని అయోమయంలో అల్లాడిపోవలసిందే కానీ, ఇది ఎక్కడ ప్రారంభం, దీనికి ఎక్కడ ముగింపు అర్థం కాదు. అలాంటి కష్ట పరిస్థితుల్లో దేవుడు దావీదుతో చెప్పాడు, దావీదో నువ్వు ఆ కంబళ చెట్ల దగ్గర కూర్చో. ఆ కంబళ చెట్లు కొనల చప్పుడు వినబడుతుంది కదా, అప్పుడు బయలుదేరు, ఎందుకంటే నేను వస్తున్నా.
కొట్టు, గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అంతే, నీ సమస్యకి పరిష్కారం ఇక అంతకు మించింది ఇంకొకటి ఆయన ముందుకు పెట్టావంటే ఎంతకాలం నుంచి నేను వెంటాడుతున్న సమస్య అయినా ఆనాటితో పులి స్టాప్ పెట్టి ముగించాల్సిందే. నీ బ్రతుకులో ఒక క్రొత్త అధ్యాయం ప్రారంభించాల్సిందే. ఆమేన్ చెప్పుకోండి మీరు. ఏదైనప్పటికీ, ఏ సమస్య, ఏ కన్నీళ్ళు, ఏ వ్యాధి, ఏ వ్యధ, లేకపోతే ఏ మెంటల్గా నీ ప్రాణాన్ని విసిగిస్తున్నది ఏదైనప్పటికీ కూడా ఈ రాత్రి మీరు ఒకటే, ప్రభువా ఈ సమస్యలు ఎదుగో నిన్ను ముందు పెడుతున్నాను ప్రభువా, నువ్వు చూసుకో. ఇక అంతే, నువ్వు చూసుకున్న వల్ల కాదు, నీ వెనకాల నేను వస్తా. ఎందుకంటే నువ్వు నడిపించే గొర్రెనయ్యా. హల్లెలూయా. నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళే గొర్రెని కాదు. నేను నిన్ను ఓవర్టేక్ చేసి కొంతమంది చూడండి మాట్లాడుతూ ఉంటే మనల్ని మాట్లాడినారు అన్నాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు మనల్ని మాట్లాడినారు, రే ఉండరు నేను మాట్లాడుతాను, నాకు తెలుసు కానీ నేను చెప్తానండి అన్నాళ్ళు చెప్పేస్తారండి. అలా కాదు, మనం మౌనంగా అయిపోయి ఆయన ముందు పెట్టేసి, ఎందుకంటే దేవుడే చెప్పాడు ఆ కంబళి చెట్ల యొక్క కొనలు చప్పుడు వినేంత వరకు. మీరు చదవండి ఆ మాటని, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యం. కంబళి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు. ఏ చప్పుడు? కాళ్ళ చప్పుడు. కాళ్ళ చప్పుడు. మా గట్టిగా చెప్పండి. కంబళి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు. ఏ కాళ్ళ చెప్పుడు? నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. బయలుదేరి వాళ్ళ మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు. కొట్టి ఇప్పుడు కొట్టండి, ఇప్పుడు కొట్టండి. స్తోత్రం కలుగుగాక. హతము చేయుటకై, ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై. అందరు చదవండి. ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై. నువ్వు హతం చేస్తావా ఫిలిష్తీయుల దండుని? అది చీమల పుట్లాంటిది. హలో, ఒక్కడు వచ్చి సవాలు విసిరితేనే ఒక్కడు వెళ్ళలా. ఎవడాడు? మాట్లాడండి. ఒక్కడు వెళ్ళి ఏమన్నాడు? రే రండ్రా, రే మూతి మీద మీసం ఉన్నాడు రండ్రా. మీసం మూతి మీద కాకుండా నెత్తి మీద వస్తుందా? రే మూతి మీద మీసం ఉన్నాడు. కొంతమంది విసిరే సవాళ్ళకి అర్థం ఉండదు. నువ్వు మగోడు అయితే రారా అంటుంటారు కొంతమంది. ఆడు మగోడో కాదు, వీడు కనిపించట్లే, వీడు కళ్ళు పోయాయా అంటే వీడికి అర్థం కావట్లేదు అంటే వీడి కళ్ళు లేనట్టే కదా. మాట్లాడరేంటండి? విసిరే సవాల్లోనన్న గ్రామర్ ఉండాలి కదా. ఒరే నీకు శక్తి ఉంటే రారా అంటే ఓకే అనుకో. నువ్వు మగోడు అయితే రారా అంటే ఆడు మగాడో కాదు, కళ్ళు కనిపించట్లే. అర్థం పడుతుంది నేను సవాళ్ళు. ఇప్పుడు వీడున్నాడు కదా గోలియాత్ గాడు, ఆడు కూడా అట్లాగే. ఎందుకంటే నేను ఆ మాట అంటున్నానంటే, రండ్రా నన్ను జయించేవాడు ఎవడన్నా రండ్రా అంటే ఆడికి తెలీదా ఇశ్రాయేలు పక్షాన ఉన్నవాడు రోషం గల దేవుడని ఆడికి తెలీదా? హల్లెలూయా. ఇశ్రాయేలును ఏలుచున్నవాడు రోషము కలిగిన, రౌద్రము కలిగిన, పౌరుషం కలిగిన వాడని ఆడికి తెలీదా? ఆడు విసిరే సవాల్ కన్నా అర్థం ఉండదు. ఆడు ఏమన్నా వాస్తవంగా రే మీ దేవుడిని విడిచిపెట్టేసి మీ దేవుడిని పక్కన పెట్టి మీరు రండ్రా అంటే అది మీ దేవుడితో వద్దు, మీ దేవుని జోలికి మేము రావట్లే. మీ దేవుడిని పక్కన పెట్టేసి మాకెటూ లేడు కాబట్టి మీరు కూడా ఒంటరిగా రండ్రా అట్లంటే ఓకే. ఇశ్రాయేలు పక్షాన ఉన్నవాడు ఎలాంటి దేవుడో, ఇశ్రాయేలును కాపాడువాడు ఆ కురుకడు. మరి అంత రోషం కలిగిన దేవుని నీడలో, దేవుని పక్షాన, ఆ దేవుని వెనక ఉన్నవాడితో ఎవడని పెట్టుకుంటాడా? మరి ఇక్కడేమో దావీదుతో చెప్పాడు, ఒక్కడితో వెళ్ళడానికి వాళ్ళు సచ్చూరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాడు దండు అంట. ఏంటది? వాళ్ళు దండు అయినప్పటికీ దేవుడు అన్నాడు, దావీదో నువ్వు మౌనంగా కూర్చో. ఆ కంబళి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై
బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని. అంతే, ఆయన ముందుగా వెళ్ళాడంటే స్తోత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ముందుగా వెళ్ళేదే నీ శత్రువుని హతం చేయడానికి, నీ శత్రువును కుప్పకూల్చడానికి, నీ విరోధిని మంట కల్పించడానికి, నీ విరోధి కుంగిటేళ్లతో కూడా కుదపడానికి, నీకు ఆటంకంగా ఉన్న ఆ విరోధి యొక్క చర్యల్ని మట్టుమాయం చేస్తాడు. నా దేవుడు నీకు ఘన విజయం ఇచ్చి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, సందర్భాన్ని బట్టి ఈ సంవత్సరం ప్రారంభం ఏమి మీరు ప్రారంభించినా, ఈ నెలలో మీరు ఏది ప్రారంభించినా, విద్యారంగమైన, వ్యాపారమైన, చేతి పనైనా, లేకపోతే కుటుంబ ఏది ప్రారంభించినా ఒక్కటే మీరు ప్రార్థన చేసుకోండి. నాయన, ముందు నీ జాడలు నాకు కనబడాలి, నీ అడుగుల జాడ నేను చూడాలి, నీ వెనక నేను రావాలి. ఆయన ముందు పెట్టుకుని మీరు వెనక వెళ్ళండి. మీకు భారంగా ఉన్నది ఏదైనా కూడా అణిచబడిపోవునుగాక, తొలగించబడునుగాక. నా దేవుడు వాటిని అణిచివేయునుగాక. ఆయనే మీకు ఘన విజయమును కలుగు చేయుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దావీదు వీరుడే, శూరుడే కాదనట్లే. కానీ దావీదు స్ట్రెంత్ ఇప్పుడు సరిపోదు. వాళ్ళు దండు. నువ్వు మంచి చదవరువే కాదనట్లే, నువ్వు మంచి టాలెంటెడ్ పర్సనే కాదనట్లే, నువ్వు మంచి నైపుణ్యత కలిగిన వాడివే కాదనట్లే. కానీ ఎదురవుతున్న పరిస్థితుల ప్రభావాలలో, నీ ఎదుట నిలిచిన సమస్యల వలయాలలో, నీ ఎదుట నిలిచిన శత్రు భయానికి నీ స్ట్రెంత్ చాలకపోవచ్చు. చాలట్లేదని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు అంటారు, రోత పదంగా అంటుంటారు కనుక నేను ఆ పదాన్ని వాడుతున్నా, లేకపోతే మనకు అనవసరం ఆ పదం. ఏమంటారు మన వాళ్ళు, అంత సీన్ ఉందా మనకు? ఎంత సీన్ కావాలి నీకు? అంత సీన్ ఉందా మనకు? నేను అంటాను, నీకు లేకపోవచ్చు, అంత స్టామినా నీకు లేకపోవచ్చు, అంత శక్తి నీకు లేకపోవచ్చు. నీ ముందున్నవాడు ఎవరో నీకు తెలిస్తే ఆ మాట అంటావా? నీ ముందు ఉన్న దేవుడు ఎవరో తెలిస్తే నువ్వు అట్లా కుంగిపోతావా? నీ ముందున్న దేవుడు ఎవరో నీకు తెలిస్తే అలాగా అధైర్యపడతావా? అధైర్యపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన సామర్థ్యమును అనుగ్రహించు దేవుడు. హల్లెలూయా. ఆ శక్తిని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేశంలో ఉండే జ్ఞానులందరినీ వేసేస్తా, పొడిచేస్తా, ముక్కలు నరికి అట్లా అంటే దాన్ని ఎలా అన్నాడు? కూల్ కూల్ కూల్, కొంచెం ఆగు, 10 రోజులు టైం ఇవ్వు. మేము ఉన్నాక రాజ్యంలో చప్పట్లు కొట్టండి, మేము లేకపోతే సరి. హల్లెలూయా. నువ్వెందుకు అంత సీరియస్ అయిపోతున్నావంటే? బీపీ టాబ్లెట్ వేసుకో. రాజా బీపీ టాబ్లెట్ వేసుకో కదా. నాకు ఇంకొక మాట, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. నిజంగా వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగో దాన్ని వాళ్ళు పిలిచి అన్నాడు, ఏంటి మీరు అట్లా చేస్తున్నారంటే, మీరు ఏ దేవుడికి మొక్కద్దని చెప్పి అట్లా అంటే వాళ్ళు అట్లా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? మీరు చెప్పండి గుర్తుంటే. అమ్మా నాకు పాయింట్ కావాలి. కాదు, అసలు అక్కడ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడిన మొదటి మాటే కావాలి నాకు. అమ్మా ఇంకొంచెం ఏంటి, కొంచెం మళ్ళీ చెప్పమ్మా. సగం కరెక్ట్, కానీ సగం నేను చెప్పేస్తాను, ఇంకెందుకు టైం అయిపోతుంది. ఏమన్నాడు తెలుసా? నెబుకద్నెజరు ఏమండే ఏంటి, రాజు అయినా ఏమంటే రాజుగారిని పేరు పెట్టి పిలుస్తారా? అంత ధైర్యం చూడకన్నా సార్ సార్ కదా, అంత ధైర్యం. నాకు ఈ మాట మరలా ఎందుకు చెప్తున్నానంటే, ఈ జవాబు రాజుగారు రాజ్యంలో ఎవరి దగ్గర వినున్నాడు, ఎవరు ఆయన అలాగ పిలుచుండరు. అసలు ఆ పిలుపు ఎవరి దగ్గర వినున్నాడు? కొత్తగా వింటున్నాడు వీళ్ళ దగ్గర ఆ పిలుపు.
ఏమని? నెబుకద్నెజరు అయ్యా నీకు సమాధానం చెప్ప. ఆ మాట చదువుతారా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం 16వ వాక్యం. షడ్రకు మెషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు. ఆబమ్మ ఏంటంట? ఏ వాళ్ళ మేనమా నేనేమన్నా? నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. నాకు గుండె జల్లు పడింది. తెలుసండి, అక్కడ ఆయన స్థానానికి ఏం విలువ ఇవ్వట్లే. నువ్వు రాజు అయితే మేము ఆరాధించే దేవుడు మహారాజు. ఏంటంట పెద్ద, ఏంటంట నువ్వు రాజు అయితే మేము ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతి, రారాజు, యువరాజు, మహారాజు, రాజ్యాలు తల్ల కింద చేస్తాడు. ధైర్యం ఏంటి? వాళ్ళ తమ్ముడో లేకపోతే వాళ్ళ అన్నగారో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తారే, నెబుకద్నెజరు. అమ్మో ఎంత ధైర్యం వాళ్ళకి! ఏంటి వాళ్ళ ధైర్యం అంటే, మేము ఆరాధించే దేవుడు మా ముందున్న దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏదో వాళ్ళ చట్టాలు వీళ్ళ చుట్టాలు, వాళ్ళ చట్టాలు వీళ్ళ చుట్టాలు, వాళ్ళ తాకీదులు వీళ్ళ తాకీదులు పెట్టుకొని ఏదో ఎగేసుకొని వచ్చి మమ్మల్ని ఏదో చేసేస్తామంటే ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ఇక్కడ ఏదో పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడి ఇప్పటికిప్పటికి ఒక చట్టం, అప్పటికప్పుడు ఒక చట్టం, ఇప్పటికిప్పుడు ఏడు పెట్టినంత మాత్రాన భయపడేది. మమ్మల్ని నువ్వు ఒకవేళ బానిసలకు ఈ దేశానికి తీసుకొని వచ్చి ఉండొచ్చు, మాకేదో కీడు చేసామని చెప్పి మా మీద అజమాయిషీ చేసే అధికారం నీకుందని నువ్వు అనుకోవచ్చేమో, కానీ భయపడేవాడు ఎవడు లేడు. ఏం చేస్తావు? చంపేస్తావా? అగ్నిగుండం వేసేస్తావా? ఏసేవాయా అగ్నిగుండం వేసే ఏనంటారయ్యా బాబు. ఏంటంత ధైర్యం అంటే, మా ముందు మా శత్రువుని నశింపచేయువాడు మా ముందున్నాడు. మాకేంటి భయం? నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. సౌండ్ తగ్గించుకో, సౌండ్లు అన్ని తగ్గించాయి. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించి నాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నా. అందరూ కృతజ్ఞతతో నరులేమి భయమేమి లేదు నా. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుడ, ప్రతి మాటకల్ల వారు పరభావమిల్చుచుడ, ప్రభువానా ప్రక్క నిలచి నన్ను తప్పించినావు. ప్రభువానా ప్రక్క నిలచి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించి నాను, నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. ఆమేన్. హల్లెలూయా. మొదటిది, ఎందుకు ఆయన మనకు ముందుగా వెళతాడు అని అంటే, శత్రువును ఓకే. రెండవ అనుభవంకి వచ్చేద్దాం. రెండవ మాట నిర్గమకాండం 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా. వినండి, వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రయాణం చేయాలంట? ఎందుకు నైట్ రెస్ట్ తీసుకోరా?
హలో, ఆయన అడిగింది నాకు సమాధానం చెప్పండి. రాత్రులు రెస్ట్ తీసుకోరా? రాత్రులు రెస్ట్ తీసుకుంటారా లేదా? తీసుకుంటారు. తీసుకోకుండా ఎట్టుంటారు? అయితే పగలైనా రాత్రైనా ప్రయాణము చేయనట్లుగా ఎప్పుడు పగలు రాత్రి ప్రయాణం చేస్తారో తెలుసా? ఇప్పుడు చెప్పేదేనండి, మంచి లాజిక్ ఇది. పగలు రాత్రి ప్రయాణం చేస్తారంటే రాత్రులు నిద్ర లేకుండా గొంతు మీద తాడు పెట్టి లాక్కుని వెళ్తే అట్లా కాదు. వీళ్ళు రాత్రైనా పగలైనా వీళ్ళు ప్రయాణము చేయునట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించు యెహోవా త్రోవలో త్రోవలో వారిని నడిపించుటకై. పగటి వేళ మేఘస్తంభములోను వింటున్నారండి? యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగి రాత్రి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి. వారికి ముందుగా నడుచు. ఇప్పుడు మీరు అనాల్సింది, ఆయన నడిపించేటప్పుడు, ఆయన వెళ్ళేటప్పుడు నీ సాంప్రదాయ ప్రకారం, నీ పద్ధతి ప్రకారం ఇది రాత్రి నేను రెస్ట్ తీసుకుంటా అనేదానికి కుదరదు. వింటున్నారండి? రాత్రైనా పగలైనా ఆయన మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలో ఉండి వెళుతున్నప్పుడు అది రాత్రి కాదే, అది పగల కాదే, ఆయనతో వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆయన నీకు ముందు వెళ్ళేదే నిన్ను నడిపించడానికి. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించడానికి నీకు ముందు వెళుతుంటే నీవు నీ కాలాన్ని చూసుకొని, నువ్వు నీ సమయాన్ని చూసుకొని, ఇది లంచ్ టైము, ఇది బ్రేక్ఫాస్ట్ టైము, ఇంకోటి ఏంటి డిన్నర్, ఇది డిన్నర్ టైము, నేను రాను, 1 అవర్ రెస్ట్ తీసుకోవాలి. కుదరదు. ఆయన నీకు ముందుగా వెళ్ళేది ఎందుకు? నిన్ను లీడ్ చేయడానికి, గైడ్ చేయడానికి, నిన్ను నడిపించడానికి. ఆయన నడుస్తున్నప్పుడు, ఆయన వెడుతున్నప్పుడు ఆయన వెనకాల మనం వెళ్ళాల్సిందే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా రాత్రి 11 అయిందయ్యా, నువ్వు రాయ్యా, నువ్వు రా. 11 అయింది ప్రభా, నిన్న అయింది ఆయన, కాళ్ళు లాగుతున్నాయి ప్రభువా. ఏం లాగవు, రా వచ్చేయి, రా. హల్లెలూయా. వెళ్ళు. ఆయన వెళ్తా ఉంటాడు, ఆయన వెనకాల వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆయన ముందే లేదు. దేనికి? ఏంటిదే? వాళ్ళు ఏదో అన్నారు ఇందాక. ఏంటిదే? ఆయన ముందెళ్ళేది ఎందుకు చెప్పండి? లంచ్ రెడీ చేయడానికి అంట. ఆయన ముందు వెళ్ళేది లంచ్ రెడీ చేయడానికి కాదు, నిన్ను నడిపించడానికి. ఎక్కడ ఆగనీయకుండా ఆయన తీసుకెళ్తా ఉంటే వెళ్తూ ఉండడమే. ఆయన వెళ్తూ ఉంటాడు, ఆయన ముందు వెళ్తూ ఉండడమే. అది రాత్రి కాదు, మధ్యాహ్నం కాదు, రాత్రి కాదు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూ ఉండడమే. ఒక దగ్గర ఆగుతాడు, అక్కడ ఆగాలి. ఏంటి నాకు బోరు కొడుతుంది, ఇది ఆయన ఆగిన దగ్గర. ఇక్కడ ఉండండి అంటే అక్కడ ఉండకుండా, ఏంటి బోరుగా ఉంది, నాకు జర్నీ చేయాలనిపిస్తుంది, వెళదామా వెళదామంటే వెళదామా ఇటువైపు. అమ్మ తక్కువ కాదు, నాకు ఎందుకు బోరుగా ఉంది వెళదాం పదవే అంటే ఆ వే 2 వేలు కలిసి గోతులో పడతాయి. వే అంట, ఇదొక వే అదొక వే, ఈ వే ఆ వే కలిసారనుకో ఏ వేలో పడతాయి? హైవేలో పడతాయి. హైవేలో పడ్డాయనుకో. నేను ఎందుకు అంటున్నానంటే ఆయన నీ ముందు నడిచేది నిన్ను నడిపించడానికి. నువ్వు ఎక్కడ ఆగాలో ఆయనకి తెలుసు, ఎక్కడ ఆగకూడదో ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కడ ఉండకూడదో ఆయనకి తెలుసు, ఎక్కడ ఉండాలనో ఆయనకి తెలుసు. అర్ధరాత్రి చెప్పకూడదు కానీ మీరంత విశ్వాసులే, మనందరూ తెలియాలి కనుక చెప్తున్నా. అర్ధరాత్రి ఉన్నట్టుగా ఉండి పడుకొని ఉన్నాడంట అన్న ఒక ఊరి పేరు వద్దులే, అప్పుడైతే చెప్పాడేసాను గారు ఊరి పేరు, ఇప్పుడు చెప్పకూడదు నేను, ఎందుకంటే గూగుల్ అమ్మ మీ చేతిలో ఉంది. నేను ఉండాల్సిన జాగ్రత్తలో నేను ఉండాలి కదా.
ఆ ఊర్లో ఏ ఊరు చెప్పను, ఉన్నట్టుగా ఉండి సడన్గా దుండు లాగేశారట పడుకుని ఉంటే. R&B గెస్ట్ హౌస్లో రూమ్ ఇచ్చారట ఏసన్న గారికి. ఏసన్న గారి గదిలో ఉండండి మీరని ఉన్నట్టుగా ఉండి సడన్గా దుండు లాగేశారట. ఉలిక్కి పడలేచి ఏమైంది, దుండు ఎవరు లాగారు? సరే కింద పడిపోయిందంట. మరల పెట్టుకొని పడుకున్నాడట. మరలా లాగేస్తారంట. ఎందుకో డౌట్ వచ్చిందట ఏసన్న గారికి. ఏంది జరుగుతుంది? మౌనంగా మోకాళ్ళేశారంటండి మంచం దగ్గరే. నీకు తెలియాలి ఎన్ని. మౌనంగా మంచం దగ్గర మోకరిస్తే స్పష్టంగా ప్రభు చెప్తున్నట్ట, లే సూట్ కేసు సర్దుకో, లే ఆఖరి రోజు అంటది, లే సూట్ కేసు సర్దుకో. ఏంటి ప్రభు చెప్తున్నాడు సూట్ కేసు సర్దుకోమని? వర్షం, బీభత్సమైన వర్షం. ఏంటి మౌనంగా కూర్చొని ఒకటే ప్రేరేపణ, సూట్కేసి సర్దుకో అట్లా అని. ఏంటి అర్థం కాక అయోమయంగా కూర్చొని ఉన్నాడంట. ఆ వర్షంలో ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి ఒక జీబ్ వచ్చిందంటండి. మిడ్ నైట్. అన్నకి కొంచెం భయం వేసిందంట. ఈ జీబ్ ఏంది, నా దుండు లాగేయడం ఏంటి, ప్రభు ప్రేరణ ఏంటి అని అలాగే కూర్చొని చూస్తుంటే జీబ్ లైట్ పడుతుంది కదా, ఆ కిటికీల మీద పడిందంట జీబ్ లైట్. వెంటనే అన్న ఏంది, ఎవరో జీబు వచ్చింది ఏంటి అనుకుంటున్నాడంట. ఆ జీబులోంచి ఇద్దరు దన్న దిగొచ్చి, అన్నా 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 ఏ గదిలో ఉన్నావు అన్నా అంటున్నాడంట. అప్పుడు ధైర్యం వచ్చిందంట అన్నకి. అన్న అని పిలిచాడంటే మనోడే అని. ఎవరో తమ్ముడు ఎవరో అంటే, అన్నా మేమన్నా పలానా ఊరు నుంచి వచ్చాం, రేపటి నుంచి మా ఊర్లో మీటింగ్లు కదన్నా. అప్పుడు ధైర్యం వచ్చి అవును అని కిటికీ తలుపు తీసి, ఎవరు బాబు? అన్నా మేమన్నా పలానా ఊరు నుంచి, రేపటి నుంచి మా ఊర్లో మీటింగ్లు కదన్నా, మీరు వస్తే వెళ్ళిపోదామన్నా. ఒరే టైం ఎంత, ఇప్పుడు వచ్చారేంటి? ఏమనన్నా మా పాస్టర్ గారు పంపించాడన్న, మిమ్మల్ని తీసుకొచ్చేమన్నాడన్నా. అవునా, తెల్లారు రావచ్చు కదా, ఇప్పుడు ఇంతలో వర్షంలో ఎప్పుడు వచ్చారేంటి మీరు? ఏమోనన్నా మా పాస్టర్ గారు పంపించాడన్నా. ఓకే సూట్ కేసు సర్దుకునేదేమో 4 అయ్యే కదా పెట్టుకొని ఆ వర్షంలోనే బయలుదేరి వాళ్ళతో కారులో అదే జీబ్లో వెళ్ళేటప్పుడు కూడా ఆలోచించాడంట. అన్న మిడ్ నైట్ వెడితే వెళ్తున్నాను నేను, వాళ్ళు పాస్టర్ గారు పంపించారు అంటున్నారు. వీళ్ళు ఎన్ని తిప్పులో మరి వీళ్ళు ఎవరో తెలీదు, వీళ్ళు నమ్మి వెళ్తున్నాను మిడ్ నైట్, ఒక్కడే ఉన్నాడన్న. సరే ప్రేరేపణ కూడా అట్లా ఉంది కదా అని, ఏదైతే ఏం జరుగుతుంది అని మౌనంగా ఎక్కేశాడట. వ్యాన్ ఎక్కేశాడు, జీప్ ఎక్కేశాడు. వాళ్ళు తిన్నగా ఆ మరుసటి రోజు నుంచి ఎక్కడైతే మీటింగ్లో అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఆ పాస్టర్ గారు కలిశారు ఏసన్న గారిని కలిస్తే, ఆ పాస్టర్ గారిని అన్న ప్రజల పాస్టర్ గారు మన పిల్లలు వచ్చి తీసుకొచ్చారు అట్లా అంటే, అన్న నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒకటే ప్రేరేపణ అన్న, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేయమని, అందుకని అర్ధరాత్రి పంపించాను పిల్లల్ని అన్నాడంట. అయిపోయింది. అవునా అంటే, ఏందా అన్న ప్రార్థన చేస్తుంటే, మీటింగ్ల కోసం నేను ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థన చేస్తుంటే ఎంతసేపటికి ప్రభు వ్యాన్ పంపించు, జీప్ పంపించు, తీసుకొచ్చి ఏసన్న గారిని ఆయన ఒకటే ప్రేరేపణగా ఉంటే పంపించేశానన్న అన్నాడట. అవునా అట్లా అంటే ఆయన అకామిడేషన్ ఇచ్చాడు. అయిపోయింది. ఆ ఊర్లో మొదటి రోజు మీటింగ్ అయిపోయింది. రెండవ రోజు మీటింగ్కి ఏ ఊరు నుంచి అయితే ఏసన్న గారు మీటింగ్ ముగించుకుని ఈ ఊరికి వచ్చాడో ఆ ఊర్లో నుంచి కొంతమంది వచ్చారంట ఈ మీటింగ్కి. రెండవ రోజు వచ్చి మీటింగ్ అయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటూ ఆఖరి దాకా ఉన్నారంట. ఆఖరిలో ఏసన్న గారితో ఒక మాట చెప్పారట. ఏసన్న గారండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడండి. ఏంటి ఏం బ్రదరు, ఉండండి ఏమిటి అన్నకు తెలియదు కదా ఏంటి ఏమంటే, మొన్నటి రాత్రి మీరు అక్కడే కనుక ఉండుంటే ఈరోజు మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదండి. గుండె జల్లు అనిందంటే ఏసన్న గారికి. ఏంటి బ్రదర్ ఏంటి? అవును, మొన్నటి రాత్రి మీరు అక్కడే కనుక ఉండుంటే ఈరోజు రాత్రి మీరు ఇక్కడ ఉండేవాడు కాదు. కొన్ని శక్తులు మీ మీద
దురభిమాన పాపం చేత నాశనం చేయాలని కొన్ని శక్తులు కంకణ కట్టుకున్నాయి. ఇంక పూర్తి వివరాలు మీకు వద్దులేండి. అర్థమైందా? సేవలోనే లేకుండా పోయేవాడు నువ్వు. దేవుడు నిన్ను తప్పించాడు. ఆ రాత్రి మీరు మధ్యరాత్రి వెళ్ళిపోయారని మాకు తెలిసింది కనుక వివరాలు తెలిసి మేము మీతో చెప్తున్నాం. దేవుడు మీ అందున్నాడండి. వివరాలన్నీ వాళ్ళు అన్నతో చెప్పారనుకోండి. ఆ తర్వాత అన్న మాకు సేవకుల సదస్సులు చెప్పాడు ఈ విషయాలన్నీ. ఇట్లా ఉంటాయిరా బాబు, దేవుడు ఇట్లా తప్పిస్తాడు మనల్ని. మాకు సేవకులకి, మీకు విశ్వాసులకి నేను మీకు టూకీకి చెప్తున్నాను. వాళ్ళు ఆ రోజు పెద్ద ప్లాన్లు వేసుకున్నారంట. నేను అనేది ఏంటంటే మన ముందు ఒక కాపురు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? రాత్రి అనక పగలనక నడిపిస్తాడు. ఆయన అగ్నిస్తంభములోను మేఘస్తంభములోను. నేను ఈ సంవత్సరం పాటలో ఆ పదాలు పెట్టడానికి కూడా కారణాలు ఇవే. నాకు అన్న చెప్పిన ప్రతి మాట నా మైండ్లో ప్రింట్. నేను అందుకు మాత్రం సంతోషిస్తాను. ఎందుకంటే ఆయన వాక్యం చెప్పేటప్పుడు కన్ను రెప్పగొట్టేవాడు కాదు. అట్లా విన్న ఎన్ని గుండెల్లో దాచుకున్నాను. ఇప్పటికీ వాక్యానికి ఆయన అనుభవాలని జోడు చేసుకుంటాను. అంటారండి, అమ్మో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని. ఆయన అనుభవాలు, వాళ్ళ అనుభవాలు, పరిశుద్ధులు, అనుభవపూర్ణులు, వాళ్ళ అనుభవాలతో వాక్యాన్ని సరిపోల్చుకుంటే మనకు స్ట్రెంగ్త్, మనకు ధైర్యం, క్లారిటీ. హల్లెలూయా. పగలైనా రాత్రైనా ఏంటి వాళ్ళు యాత్ర? అక్కడ ఏ రాష్ట్రం చెప్పండి. పగలైనా రాత్రైనా వాళ్ళు ప్రయాణము చేయునట్లు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది రాత్రే మనం కూర్చోవాలి, ఇది పగలే మనం జర్నీ చేయాలి, ఇది ఆ కాలమే ఇక్కడ ఉండిపోవాలి, ఇది ఈ కాలమే మనం వెళ్ళాలి. మనోళ్ళు ఉండరు కొంతమంది. మనం ఏమన్నా కార్యం చెప్పి మనకు అంటే నన్న 7 గంటల 5 నిమిషాల 3 సెకండ్ల కన్నా అది పోద్దంట. ఏంది అది అబ్బా కరెక్ట్ అయిందరా మా తల్లికి. రావు కాలం అంట. మరి పోయే కాలం 7 గంటల 5 నిమిషాలు 3 సెకండ్ల కన్నా అది పోద్దంటన్నా. నేను ఒక మాట చెప్పనా, అది పోద్ది. దానికంటే బలమైంది ఇంకోటి వస్తుంది. మరి దాని సంగతి ఏంటి? నీ ఇష్టం, నీ చిత్తం, నీ కోరిక, నీ కాలం కాదు. ఆయన నీకు ముందుగా వెళ్తాడు. అది రాత్రి అయినా, అది పగలైనా, కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, ఏదైనా ఆయన బయలుదేరాడా, ఆయన కదిలాడా, ఆయన ముందు బయలుదేరాడా, ఆయనతో కలిసి వెళ్తా ఉండడమే. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు ముందుగా పోవచ్చు. మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళం చేస్తాను. నేను నీ ముందుగా గనక ఉన్నానే అనుకుంటే ఎక్కడ ఎప్పుడు ఎక్కడ నిన్ను నిలపాలి, ఎక్కడ నిన్ను నడపాలి, ఎక్కడ నీకు సేద తీర్చడానికి తెలుసు. ఆయన నిన్ను సమస్తమును పరిశీలించి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ నీకు దెబ్బ తగలనివ్వడంతే. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు ఉంటుంది కదా, ఆ వార్డులాగా పడుకొని ఉన్నాం అందరమే. మా మందిరంలో జనరల్ కంపార్ట్మెంటు అందరం ఫ్యాన్ కింద పడుకున్నాం వరుసగా. ఏది తుఫాను బాధితులు పడుకుంటారు కదా, అట్లా పడుకుంటే నెత్తి మీద చిన్న పాక మందిరం, నెత్తి మీద ఫ్యాన్ తిరుగుతూ ఉంది. అది కూడా గిర్రం 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 గిర్రంగా అంటుంటుంది. అది అలారం ఉన్నట్టే. సరే, ఆ ఫ్యాన్ కింద చెప్పకూడదు కానీ మాలో ఒక ఆయన ఉన్నాడు. మేము ముందుగా వచ్చి ఎక్కడ పడుకుంటాము దాని కింద అని చెప్పి మా అందరికంటే ముందే ఒక మెతుకు తక్కువ తిని చీకడుకు ముందుగా వచ్చి సాపేసేసుకుంటాడు అక్కడ దాని కింద. ఆయనకి ఫ్యాన్ కావాలి. సరే అని మేము ఇటు పడుకునేవాళ్ళమే. విచిత్రమైన సంగతి చెప్పనా, ఆ ఫ్యాన్ మధ్యరాత్రి ప్యాటర్న్ తెగి
ఎక్కడ పడిందో తెలుసండి, మీరు చెప్తే ఇప్పటికీ గుండె జల్లు అంటుంది. నిజం, దేవుని కాపుదలండి. పడుకొని ఉన్నాడా, ఒక్క 2 సెకండ్ల ముందు, నిమిషాలు కూడా కాదు, 2 సెకండ్ల ముందు ఇలాగ పడుకుని ఉన్నవాడు ఎవరో తిప్పినట్టు అలాగ తిరిగి పక్కకు తిరిగి పడుకున్నట్టు. ఇట్లా మీరు నమ్మండి, కరెక్ట్గా తన తల ఎక్కడైతే ఉన్నిందో ఆ ఫ్యాను గుబ్బు ఉంటుంది కదా, కరెక్ట్గా ఆ రెక్కలు ఈ నెత్తి మీద ఉన్నాయి, ఆ ఫ్యాన్ గుబ్బు ఇక్కడ ఉందండి. అది కూడా పాతకాలం ఫ్యాన్, తెల్లగా ఫిలిప్స్ కంపెనీ అనుకుంటా, తెల్లది ఎంత ఉంటుంది గుబ్బ, తిరిగేదేమో స్లోగా తిరుగుతుంది కానీ గుబ్బ మాత్రం ఎంత ఉంటుంది దానికి. అది కనుక నెత్తి మీద పడుంటే మీరేం దాని వైపు చూసుకోవాల్సిన అవసరం లే. ఆ అమ్మ చూడు పైన చూసుకుంటుంది. నేను దానికి చేయాల్సిన వెల్డింగ్లన్నీ చేసి పెట్టాము, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే. నా బంగారు తల్లి దాన్ని చూసుకుంటుంది, అన్న దీ సంగతి ఏంటి అన్నట్టు. ప్యాటర్న్ సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే పక్కనే పడుకుని ఉన్నాం కదా వరుసగా, ప్యాటర్న్ సౌండ్ వస్తే తుళ్ళిపడి అందరూ లేచి చూస్తే ఆ ఫ్యాన్ రెక్క ఇట్లా ఈయనకి పడింది, ఇట్లాగా ఆ గుబ్బ చెవి దగ్గర ఉందండి. ఆ క్షణంలో ఆయన అటు తిప్పి పడుకోమని, అటు తిరిగి పడుకోమని ఎవరు చెప్పారు? దేవుడు తిప్పాడంతే, సావకుడు కదా ఏంటి. హల్లెలూయా. దెబ్బ కాదు కదా, గీత కూడా పడనివ్వడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు, ఆయన ఆజ్ఞ లేనిది తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. మరి మీరు అడుగుతారే ఇన్ని ఉడిపినాయి అంటున్నానని, రాలు చేశాడు ఆయన అంతే. వద్దురా నీకు అన్నాడు, తీసి పడేశాడు. పోనీ ఇంకొక 6 నెలలు పోతే కూడా పోతాయి అంతే. స్తోత్రం. హల్లెలూయా. ఆల్ క్లియర్. ఆయన ఆజ్ఞ లేనిది ఏది రాలదు సామి, ఏది ఏది తగలదు బాబు. నా సంఘానికి తగ్గట్టు ఒక తండ్రిగా నన్ను చూపించాలనుకున్నాడు దేవుడు, ఎత్తేసాడు అంతే. స్తోత్రం. ఆ పెద్దరికం ఉండాలి కదా, ఏం కుర్రోడ్నేం కాదుగా. రేపు నవంబర్ 22 వస్తే నాకు 50 సంవత్సరాలు, కొట్టు సెంచరీ. హల్లెలూయా. ఆమేన్. ఏం చిన్నపిల్లోడినా లేకపోతే కుర్రోడినా? ఇంకా హాఫ్ సెంచరీ. రేపు నవంబర్ 22 వస్తే ఏంటి హాఫ్ సెంచరీ, 50. దేవుడు ఏది తక్కువ చేయడు, ఏది ఇవ్వకుండా మానడు. ఆమేన్. ఆయన ఆజ్ఞ లేనిదే ఆకు కూడా నీ మీద రాలేదానికి లేదు. ఎందుకంటే మన ముందున్నవాడు మనల్ని నడిపించడానికి ముందున్నాడు. ఆయన నడిపిస్తాడు, తీసుకుని వెళ్తాడు ఆయన. స్తోత్ర. గట్టిగా చెప్పండి. ఓ అబ్బా అయిపోయింది, ఇంకొక మాట కూడా చెప్పనవుద్దా? 2 చెప్పాను కదా, ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. 10 అయిపోయింది, ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. బాగుంటుంది. 3వ మాట, ఒకటేమో శత్రువుని నశింప చేయుటకు, 2 నడిపించుటకు, 3వ మాట ఒక్క మాట చెప్పేస్తాను. చాలా ఉన్నాయి కానీ ఒకటి చాలండి. ఒక్కటి సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వాక్యం. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. హల్లెలూయా. హల్లెలూయా. దేనికంట నిబంధన మందసం? ప్రభువుకు సూచన, యేసయ్యకు సూచన. ఓకే. ఇక్కడ ఈ నిబంధన మందసము లేక యేసయ్యకు సూచనగా ఉన్న ఈ నిబంధన మందసం వాళ్ళకి ముందుగా 3 దినములు ముందుగా ఎందుకు వెళ్ళిందంటే వారికి విశ్రాంతి స్థలము చూచుటకు. ఆమేన్ చెప్పండి అందరూ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వారికి విశ్రాంతి స్థలమును చూచుటకు.
ఈరోజు మనిషికి అవసరమైనది ఏంటి? తిండి కాదు. ఈరోజు మనిషికి కావాల్సింది డబ్బు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, కులాలు కాదు, గోత్రాలు కాదు, ఇవి కాదు. అందుకే పెద్దలు సామెత అంటారు, ఏమని? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం కాదు, శుభ్రం ఎరగదు. ఎక్కడ అంత తావు దొరికితే చాలు. అక్కడ బొల్ల డబుల్ కాట్ ఉందా? ఇక్కడ సింగిల్ కాటుకి గతి లేదు, మళ్ళీ డబుల్ కాట్ యాడ్ వస్తుంది అక్కడ. అంతే. చూడండి, మనోళ్ళు చూడండి, కొంతమంది అలసిపోయి ఆర్టీసీ బస్సు ఎక్కారనుకో, దిగే లోపల కణతలన్నీ వాసిపోయి ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే అందులో మన రోడ్లు ఎట్లుంటాయి, మన బస్సులు ఎట్లుంటాయి. ఇక తగిలి దిగేసరికి ఈ షంప్ అంతా వాసిపోయి ఉంటుంది. అంతే. ఏమ్మా షంప్ వాసిందా? నాకు అనిపించట్లేదే. అంత నిద్రలో ఉంటే ఏమనిపిస్తుంది నీకు? అంతే. ఆ నిద్ర అంతే. విశ్రాంతి మనిషికి చాలా అవసరం. మరి డాక్టర్లు చెప్తున్నారు, మరి ఎంతవరకు మనకు తెలియదు కానీ మ్యాక్సిమం 8 hours పడుకోవాలంట. 8 hours మ్యాక్సిమం. కుదరకపోతే 6 hours. ఏమ్మా బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు చదివిన వాళ్ళు, నర్సక్కలు చెప్పండి. నర్సక్కలు చెప్పమన్నా కానీ మిమ్మల్ని చెప్పమన్నా అంటే మీరందరూ నర్సక్కలా? మరి చదువుకున్న వాళ్ళు చెప్పండి, ఎన్ని అవర్స్? 8 hours మామూలుగా ఉండాలి. కుదరదు, మేమంతా బిజీ యాక్టర్లమే, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనుకుంటే మ్యాక్సిమం 6 hours అంతే. ఆరోగ్యంగా ఉండాలంటే ఏది మామూలుగా ఇప్పుడు పరిస్థితిని బట్టి డాక్టర్స్ చెప్తున్నారు విశ్రాంతి చాలా అవసరం అండి. నేను అట్లా కాదు, బిజీ యాక్టర్ని, నేను ఓన్లీ 3 hours పడుకుంటాను. పడుకో, కాకపోతే మధ్యలోనే శాంతి లేచిపోద్ది. ఉండాలండి, విశ్రాంతి ఉండాలి. మన ప్రభువు కూడా 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించాలి. అంటే దేవునికి కూడా విశ్రాంతి కావాలా? ఆయన కావాలని కాదు, మనకు కావాలని నేర్పాడు. 6 దినాలు పని చేశాడు ఆయన. 7వ దినమున మనవాళ్ళు చేతికి నోటికి తీరిక లేకుండా దమ్మిడి ఆదాయం ఉండదు. పరుగులు తీసి సంపాదించి, ఇది సంపాదించే కాలం అన్నా, ఇది కూడగట్టే కాలం అన్నా, సరేనన్నా. మరి తినే కాలం ఎప్పుడన్నా? షుగర్ వచ్చినప్పుడన్నా. ఇంకేదంట తినాల్సిన టైంలో ఏమో పరుగు తీసి మరి మన ఆడపిల్లలు ఉన్నారు కొంతమంది, అబ్బాయి ఎంత నైస్ వీళ్ళకి. వాళ్ళ బాక్స్ చూస్తే ఇంత ఉంటుంది. ఇంత ఏం డైట్ మెయింటెనెన్స్ రా ఇంత. దీంట్లో ఏం తింటామంటే, చాలా అన్న, ఒక స్పూన్ ఇది, ఒక గుక్క ఇది, గుట్టకొని పోతావు. ఫుల్గా శుభ్రంగా తినండి. తినే వయసులో మాట్లాడరేంటి? మరి అంత సోకొద్దు, అంత శుభ్రంగా తినండి తల్లారా, నా బంగారు తల్లులారా. మరి అంత డైట్ మెయింటెనెన్స్ అని చెప్పి ఒక బిస్కెట్, ఒక చాక్లెట్ వద్దు. శుభ్రంగా తినండి. మన తల్లిదండ్రులు చూడు, వాళ్ళు అట్లా తిన్నారు, అట్లా కష్టపడ్డారు కాబట్టి 70-80 ఏళ్ళైనా మీకు చాకిరీ చేసి పెడుతున్నారు. మరేంటి 70-80 ఏళ్ళైన ముసలోళ్ళు పిల్లలకి ఇప్పుడు కూడా చాకిరీ చేస్తున్నారు, ఇప్పటికి కూడా. మరి మనమేమో మనం చేసుకుని తినడమే. నవ్వుకుంటున్నారేంటి? అట్లా ఉండకూడదు. కొందరినైతే నువ్వు తేలిపోయేటట్టున్నారు వాళ్ళు. వాళ్ళకి బస్సు టికెట్ కూడా అవసరం లే, గట్టిగా చూసి అన్నామంటే అవుట్. నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమందికి గట్టిగా అని అన్నాను, ఎందుకన్నా వీళ్ళు పోతారేమోనని. అది పోయే సంగతి తర్వాత దేవుడి సంగతి. అది పోకముందు వీళ్ళు పోయారనుకో. ఎందుకంటే మరి మా సేవకుల్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి చూసినప్పుడు నన్ను ఏమంటారు, రే కిటికీ తలుపుగా పట్టుకోరా అంటుంటాను. ఏదో మరి అంత శుభ్రంగా తినండి. దేవుడిచ్చినంత వరకు ఆరోగ్యంగా పడుకొని ఆరోగ్యంగా
క్షేమంగా. అర్థమవుతుందా? దేవుడిచ్చిన చాలండి. ఈ పిచ్చి మాలోకాలు కాకపోతే మీరు ఎన్ని మిద్దులు కట్టితే ఎన్ని మిద్దుల్లో నువ్వు ఉంటావు? నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. అడగచ్చలేదా? 4 మిద్దులు కట్టుకున్నావు, 4 మిద్దుల్లో ఉంటావా? నీ కాళ్ళు ఇక్కడ, నీ చేతులు ఇక్కడ, నీ మొహం అక్కడ, అటు పెట్టదావా? ఎన్ని మిద్దులు కట్టుకున్నా ఒక చిన్న గదిలో ఉండాల్సిందే కదా. మరి నీకు కావాల్సింది ఒకటే, ఇది అంతెందుకు మరి? అంతేనా కదా? చిన్న గది ఒకటి ఇచ్చాడు, అందులో ఉండు. సరే, కొంచెం ఉండాలి, ఘనంగా ఉండాలి, అంతేగా. నీకు ఈ పని మీదే ఉంటే ఎట్లాగా? కట్టుకునే పని మీదే శుభ్రంగా దేవుడు ఇచ్చినంతవరకు శుభ్రంగా మీ తరానికి పిల్లలకు భక్తి నేర్పండి. నాయనా ఇట్లా కష్టపడుకోండి, ఇట్లా చేసుకోండి, ఇట్లా చేసుకోండి, అట్లా చేసుకోండి. వాళ్ళకి చెప్పండి. నాకు మా నాన్న గురించి భలే సంతోషం అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఘనత కొరకు గొప్ప కొరకు చెప్పట్లేదు, కానీ మా నాన్న చాలా చాలా మాదిరండి. అసలు ఏవి వినడు, ఏది వినడు. అందుకే ప్రశాంతంగా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ప్రశాంతంగా ఈ బీపీలు, షుగర్లు, గీకిలు ఏమీ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. 85 సంవత్సరాలు. ఎప్పుడు కూడా ఆయన ఏవి వినడు, ఏది పట్టించుకోడు. ఒకవేళ మేము ఎవరైనా కూర్చొని అది పలానోళ్ళు దెబ్బలాడుకున్నారంట, దెబ్బలాడుకుంటుంటే వాళ్ళకి తల బొగిలిందంట అని చెప్పుకుంటుంటామా, అక్కడి నుంచి లేచి కామ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. మా అమ్మ ఉండి ఇక వెళ్ళిపోతున్నాం, కూర్చో, ఏమైందంటే, ఎందుకు చెప్పు, మీరు ఏదో చెప్పుకుంటున్నారు, చెప్పుకోండి. నేను అసలు పట్టించుకోడు, వినడు. ఎందుకు? వాళ్ళ సోది మనకెందుకు? అది మనం విని అవును అది టెన్షన్ ఫీల్ అవ్వడం తప్ప, ఆరోగ్యం జడగొట్టుకోవడం తప్ప ఎందుకు? వాళ్ళు దెబ్బలాడుకున్నారు, కొట్టినోళ్ళు వీళ్ళు, తిన్నది వాళ్ళు, దెబ్బలు తినింది వాళ్ళు, కొట్టింది వీళ్ళు, వాళ్ళు తేల్చుకుంటారు. కానీ నీకెందుకు? మనకెందుకు? నాకు ఎందుకు మా నాన్న గురించి సంతోషం అన్నానంటే, ఆఖరి ఇక 2 రోజులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. నేను వెళ్ళి చూసేసి వచ్చాను. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇట్లా జరిగింది. సరే, నేను వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు నాతో మాట్లాడలేదు, ఆయన కోమలో ఉన్నట్లుగా ఉన్నాడు. సరే, నేను చూసేసి వచ్చాను. నేను మాట్లాడుతుంటే ఎక్కడో విని అట్లా అన్నాడు. నేను వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత ఆయన కొంచెం రికవరీ అయ్యాడు. ఇంటికి తీసుకుని వచ్చారు. కూర్చోబెడితే మాట్లాడుతుంటే కూడా ఏమి ఆయనకి తెలుసు, ఇలా జరుగుతుందని ఆయనకు తెలుసు. వాళ్ళు మా అమ్మ, తమ్ముడు వీళ్ళంతా ఉన్నారంట, అక్క, వాళ్ళంతా కూర్చొని మాట్లాడుతుంటే కూడా అమ్మ నాకు తర్వాత చెప్పారు వీళ్ళు, ఏమి కంగారు కానీ కన్నీళ్ళు కానీ ఏమి లే. మా తమ్ముడితో మాత్రం, నైనా ఆ ధైర్యపడబకరా, ఏం జరగదు, దేవుడు ఎట్లా నిర్ణయించుంటే అట్లాగే జరుగుతుంది. ఆయన చెప్పిన ఆఖరి మాటలు ఇయ్యే. వాడికి మాత్రం ఆ మాట చెప్పాడట, మా అమ్మకి కానీ నువ్వు జాగ్రత్త, అట్ట ఇట్ట పేపరు చెట్టు మొక్క ఏమీ లే. ఆయన చెప్పింది ఒకటే, దేవుడు ఎట్లా నిర్ణయించుంటే అంతే. మనం గుంజుకొని, మనం తొందరపడి పోయి, మనం ఏదో చేసుకుని మన ప్రాణాలను నిలబెట్టుకోగలమా? ఏం లేదు, ఏం లేదు. నాకు ఇంకా కూడా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పినట్లుగా కానీ ఇంకొకటి కానీ వాళ్ళు భయపెట్టినట్టుగా కానీ ఈయన భయపడిపోయినట్లుగా కానీ నథింగ్, నెవర్, ఏమీ లేదు, ఏమీ లేదు. సాగర్ పాస్టర్ గారు ఉన్నారు కదా, మన హాస్పిటల్లో ఉన్నాడు ఇట్లా కానీ తెలిస్తే, ఆయన తిరుపతి కదా ఉండేది సాగర్ పాస్టర్ గారు, ఆయనకి తెలిసి ఆయన వచ్చాడు. ఆయన్ని చూసి హాస్పిటల్లో ఆయన పాస్టర్ గారు చూస్తే ఆయనతో హాస్పిటల్ ఆఖరి రోజులు అంటే 2-3 రోజులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన సంస్థ ఎట్లా ఉంది, అబ్రహం పాస్టర్ ఎట్లా ఉన్నాడు, అన్నోళ్ళు ఎట్లా ఉన్నారు, జాగ్రత్తగా చేసుకోండి. ఏమి అయ్యా నాకు ఇట్లా దడగా ఉంది, ఇట్లాగా ఉంది, అట్లా ఉంది, ఏమీ లేదు. నేను కూడా అనేది ఏంటంటే, మనం ఏదో కంగారు పడిపోయి మనం ఏదో పీకులాడుకొని ఏమీ లేదు. దేవుడు ఎట్లా నిర్ణయించుంటే, ఏది జరగాలనుకుంటే, ఏది జరగాలని ఉంటే, మనమేమో రూపాయి వెనకేసి ఇక్కడ తినడానికి ఏమీ లేకుండా పప్పు పసులు వెనకేసి ఉన్నారు. మన కేటగిరీ కొంత ఉన్నారండి,
తిన్న కూడా తినరు. పీనసం మోకాలు చూడు ఎట్టున్నాయి, మోకాలు ఎండిపోయినాయి కొన్ని. తినరు. అన్నీ వెనకును తిన్నాయి. నన్ను తిను వాడికి నువ్వు పోతివి. నేను చెప్పేది ఏంటంటే మీరు సుఖంగా ఉండండి, మీరు క్షేమంగా ఉండండి, మీ పిల్లలకి భక్తి నేర్పండి. మీరెంత సుఖంగా జీవించి వెళ్తారో వాళ్ళు అంతే సుఖంగా జీవించి వాళ్ళు వెళ్తారు. ఆమేన్ చెప్పండి. విశ్రాంతి కావాలన్నా వద్దా? పోరాటం ఆరాటం అన్నట్టు ఉండకూడదు. జీవితం చాలా రమ్యమైంది, చాలా సుఖమయమైనది, జీవితం చాలా మధురమైంది. దాన్ని ధనాపేక్షతో ఆ జీవితాన్ని పాడు చేసుకోకూడదు, ఇంకొక దానితో దాన్ని పాడు చేసుకోకూడదు. చక్కటి జీవితం దేవుడిచ్చాడు. బతికిన 4 రోజులు విశ్రాంతిగా ప్రశాంతంగా. ఆ ప్రశాంతతను ఇవ్వడానికి నీ ముందు ప్రభు వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రశాంతతని ఆయన అనుగ్రహిస్తాడు, విశ్రాంతిని మీరు ఆ వాక్యంలో చదవండి, చక్కటి మాట ఉంటుంది. ఒక్క మాట. వారికి ముందుగా నడుచుచూ వచ్చును. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు, అక్కడి నుంచి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోదురు గాక. ఏ శత్రు భయం లేకుండా, ఏ విరోధ భావం లేకుండా, మీరు తర్వాత చదువుకోండి, టైం అయిపోయింది. లేవికాండలో ఉంటుంది. దుష్ట మృగాలు మీ దేశంలోకి రాకుండా కాపాడుతాను, మీరు నిర్భయముగా పడుకుందురు, ప్రశాంతంగా, కంటి నిండా నిద్ర, కంటి నిండా క్షేమం, విశ్రాంతి, ప్రశాంతం. హల్లెలూయా. నేను మిమ్మల్ని మనసారా చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాను. ఈ మందిరంలో మీరు ఎట్లా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారో, ఎంత ప్రశాంతంగా ఉంటున్నారో, మీ జీవితాలన్నీ అలాగ ప్రశాంతంగా గడుపున్నదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి ఆవరణంలో అడుగు పెట్టినప్పుడు మీరు ఎలా స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఫీల్ అవుతారో అట్లాగే మీ దినాలన్నీ గడుచునుగాక. మీ పిల్లల గురించి కానీ, మీ తల్లిదండ్రుల గురించి కానీ, మీ ఉద్యోగాల గురించి కానీ, మీ వ్యాపారాల గురించి కానీ, మీ చదువుల గురించి కానీ ఎలాంటి తొందర కలవరాలు ఏవి కూడా మీ హృదయంలో నుంచి తొలగిపోవునుగాక. నా దేవుడు మీకు విశ్రాంతి, ప్రశాంతంగా మీ కుటుంబాలు స్వర్గసీమలై ఉండుగాక. ఎవరైనా అన్యుడు లోకంలో ఉన్న వ్యక్తి మీ గుడారంలోకి, మీ ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇల్లే అతనికి ఒక పరలోకంలాగా కనబడునుగాక. అంతే, ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ పరలోకపు ఆ వాతావరణం చేత వాని కనులు తెరవబడునుగాక, దైవత్వపు విలువలు వారికి కనిపించునుగాక, వాళ్ళు కూడా అలాంటి బ్రతుకును అపేక్షించుదురుగాక. ఆయన నీకు ముందుగా వెళ్తాడు, నీకు విశ్రాంతిని కలుగ చేయటానికి, విశ్రాంతిని కూర్చడానికి, విశ్రాంతిని ఇవ్వడానికి. ఆమేన్. మీరు ప్రార్థన చేసుకుంటారా? ఈ నెలలో నాయనా ఈ వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను, ఇదిగో ఈ వాక్యాన్ని ధ్యానించాను, నా ముందు నీవు నడవాలి, మెట్టగా ఉన్న స్థలం సరళము చేయబడాలి, నాకు ముందుగా నీవు నడిచి నా శత్రువుని నశింపచేయి, నా ముందుగా నీవు నడిచి నన్ను నడిపించు, నా ముందుగా నీవు నడిచి నాకు విశ్రాంతిని. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడండి. మరి ఓ గాడ్, ఒక్క 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసి ఒకే 2 నిమిషాలు. ప్రభువా, ఈ వాగ్దానాన్ని నాకు స్థిరపరచునైనా, ఈ వాగ్దానాన్ని నాలో నెరవేర్చునైనా, ఈ వాగ్దానం చేత నేను నీకు సాక్షిగా నిలబడాలి. ప్రభువా, నీవు నాకు ముందుగా నడిచి నా శత్రువుని నశింపచే. నా శక్తి చాలదు, నా బలము చాలదు, నాకున్నటువంటి సామర్థ్యత సరిపోదు. నీవు నాకు ముందుగా నడిచి ప్రభువా ఆ శత్రువుని
అదిగో ఆనాడు దావీదుకి పలుమార్లు ఎదురైన సమస్యలలో జయాన్నిచ్చాం. దావీదు ముందుగా నడిచి ఆ ఫిలిష్తీయుల చేతిలో పడకుండా ఫిలిష్తీయులను నశింపచేసి జయమిచ్చిన తండ్రి, ఇదిగో నా ముందు నీవు నడవాలి నాయనా, నా ముందు నీవు నడిచి నన్ను నడిపించాలి నాయనా. రాత్రైనా పగలైనా నీతో నేను నడుస్తాను యేసయ్యా, నీవు నన్ను నడిపించాలి యేసయ్యా, నీవు నన్ను నడిపించకపోతే నేను నడవలేను యేసయ్యా, నా ముందు నీవు నడిచి నన్ను నడిపించు నాయనా. అంతేకాదు, నాకు విశ్రాంతి కావాలి, ప్రశాంతత కావాలి, నెమ్మది కావాలి. ఈ విశ్రాంతి ప్రశాంతత నీవు నాకు ముందుంటే, నీవు నాకు ముందు నడిస్తే, నీవే నా ముందుంటే నాకు విశ్రాంతి కలుగుతుంది. ఓ కా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. హృదయం తెరిచి ప్రార్థన చేసుకోండి ఒక 2 నిమిషాలు. ఈ నెల మొదటి దినాన ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం అది. వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రభుని అడగండి. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే అదేనా, నా ముందు నా తోడు నీవుంటే, నా నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయా, నా తోడు అంతే చాలయా, నా ముందు నీవుంటే. అందరం చెప్తా, నా తోడు నా ముందు నా తోడు నీవుంటే, నా ముందు నా తోడు
పూర్ణుడా ప్రేమా పూర్ణుడా జనాళి దీపముగా వెలుగుతున్నవాడా ఆరాజుతు నిన్నే ఆరాజుతు స్వామి ఈ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు. అందరూ పాడుదా నా తోడు తోడు భయమే లేదయా అందరూ భయమే లేదయా 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 ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నా తోడు నీవు అంతే చాలయా నా ముందు నీవు భయమే లేదయా నా తోడు నీవు అంతే చాలయా నా ముందు నీవు భయమే ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 5 నెలలు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 6వ నెల మొదటి దినమున ఈ రాత్రి వాగ్దాన సందేశ గుడికలో మీ సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపినందుకై మిమ్మల్ని స్తుతించి మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై నీకు స్తోత్రాలు.
వాగ్దానము ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకై నేను స్తుతిస్తున్నాను. నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరళము చేస్తాను. అవును ప్రభువా, మాకు ముందు మీరుంటే మాకు జయమే. శత్రువుల్ని నశింప చేయడానికి మా ముందు వెళుతున్నందుకై స్తోత్రం. మమ్మల్ని నడిపించాలని మాకు ముందుగా మీరు నడిచి వెళుతున్నందుకై స్తోత్రం. మాకు విశ్రాంతిని కలుగు చేయాలని మాకు ముందుగా మీరు నడుచుచున్నందుకై స్తోత్రం. మీకు సొంత గొర్రెలుగా మేము మార్చబడ్డకు సహాయం చేయండి. వెలుపలికి వెళ్ళినప్పుడల్లా మీ సొంత గొర్రెలకు ముందుగా నీవు వెళ్ళే దేవుడు గనక మీకు విధేయులమై మీకు లోబడి మిమ్మల్ని ముందుగా పెట్టుకొని మిమ్మల్ని వెంబడించుటకు సహాయం చేయండి. మా ఎదుట ఎవరిని ఉంచుకోనక, ఇదిగో ప్రభువా, ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని బట్టి మాకు ముందుగా మీరుండాలని, మాకు ముందుగా మీరు వెళ్ళాలని కోరుకొని మీ వైపు చేతులెత్తుతున్నాం తండ్రి. నీ స్తోత్రం. ఆనాడు ఫిలిస్తీయుల దండుపై గొప్ప జయము దావీదుకు దయచేశావు. మా ఎదుటిన్నటువంటి ప్రతి సాతాను యొక్క తంత్రాల్ని జయించగలిగే శక్తి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్తోత్రం. ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మమ్మల్ని నడిపించటకు మాకు ముందుగా మీరున్నారు కనుక మేము అధైర్యపడక అడుగులు ముందుకు వేయుటకు, అది రాత్రి అయినా పగలే అయినా, మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను మీరుండి మమ్మల్ని నడిపించబోతున్నందుకై, అరణ్యములో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడవు మమ్మల్ని కూడా నడిపించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిర్భయముగా మేము విశ్రాంతి పొందినట్లు, కలవరాలేమీ లేక, ఎలాంటి భయము బెదురు లేకుండా ప్రశాంతంగా బ్రతుకున్నట్లు మీరు మాకు ముందు వెళుతున్నందుకై నేను స్తుతిస్తున్నాను. ఇటు ఆశీర్వాదాలు ఇక్కడ నిలిచి నీ వైపు చేతులెత్తి మాకు ముందుగా మీరు వెళ్ళాలని ఆశించిన ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించబడునుగాక. ఈ వాగ్దానము స్వతంత్రించుకోగలిగే భాగ్యం అనుగ్రహించబడునుగాక. ఇంతవరకు ఈ కూడికిని ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ నెలంతయు ప్రభువా తండ్రి, ఈ వాగ్దానాన్ని మా ముందు ఉంచుకొని నడిపించబట్టకు సహాయం చేయండి. నైనా నీ బిడ్డలు చేయబోచిన ప్రతి పనిలో ముందుగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. వారి మార్గాల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వారి కష్టార్జితాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ నెలంతయు అద్భుతంగా పోషించండి. ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి. ప్రతి అవసరతను తీర్చండి. ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో దాచమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాల్లో క్షేమము, సమాధానము, నెమ్మదిని మీరు కలుగు చేయండి. ఇంతవరకు నీ కుమారుని అభిషేకించి వాడుకున్నారు. గత 2-3 నెలలుగా ప్రతిదిన ప్రయాణంలో మీరు తోడుగా ఉండి బలపరిచి వాడుకున్నందుకై స్తోత్రం. ఈ నెలంతయు వెళుచున్న ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండి మీ చేతిలో బలమైన సాధనంగా వాడుకోనండి. సమృద్ధి అయిన కృపను అనుగ్రహించండి. సమృద్ధి అయినటువంటి ఆరోగ్యం అనుగ్రహించండి. నా తండ్రి నీ స్తోత్రం. చెరి వచ్చిన బిడ్డలందరూ తిరిగి రాత్రి గృహాలకు వెళ్ళిచుండగా కృపయు క్షేమము తోడుగా ఉంచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం సకల కోటి పరిశుద్ధులకును ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి సదాకాలం కృపతోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.